ఓం మాండూక్యోపనిషత్తు అధ్యయనం గౌడపాదీయ కారికా సమేత 118వ భాగంగా అధ్యయనం చేసుకుంటున్నాం. శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత. యుక్త్యా జీవ సృష్టి నిషేధ. యుక్తితో జీవుడు వేరే పుట్టలేదు. యుక్త్యా జగత్ సృష్టి నిషేధ. యుక్తితో జగత్ అనేది వేరేగా లేదు, మిథ్యయే. తరువాత అవి 3 నుంచి 9 వరకు యుక్త్యా జీవ సృష్టి నిషేధ, యుక్త్యా జగత్ సృష్టి నిషేధ 10వ కారికలో. 11వ కారికలో నుంచి 11, 12, 13, 14 శృత్యా జీవ సృష్టి నిషేధ. శృతి ప్రమాణం ద్వారా జీవుడు పుట్టలేదు అని చూపిస్తున్నారు. 11వ కారికలో ఏం చేశారు? తైత్తిరీయ శృతి తీసుకున్నారు. తైత్తిరీయ శృతిలోని బ్రహ్మవల్లిలోని సత్యజ్ఞానమనంతం బ్రహ్మ అనే బ్రహ్మాన్ని బోధిస్తూ పంచకోశములను బోధించి, పంచకోశములకు విలక్షణంగా కోశాలతో అనుసూచ్యంగా ఉన్నటువంటి పురుషుడు ఒక్కడే. అసావా ఆదిత్య పురుష సహ ఏష. ఆ పురుషుడే ఈ పురుషుడు అంటే జీవ బ్రహ్మ ఏకత్వాన్ని నిరూపించారు. జీవ పరమాత్మ ఏకత్వాన్ని. జీవ పరమాత్మ ఒకటైతే పరమాత్మకు పుట్టుక లేదు, మరి జీవుడికి కూడా పుట్టుక లేదు. జీవ ఈజ్ ఐడెంటికలీ ఈక్వల్ టు పరబ్రహ్మ. జీవాత్మ ఈజ్ ఐడెంటికలీ ఈక్వల్ టు పరమాత్మ. పరమాత్మ హ్యాస్ నో బర్త్ అండ్ నో డెత్. సో జీవ ఆల్సో హ్యాస్ నో బర్త్. జీవుడు పుట్టలేదు. ఏ జీవబ్రహ్మ ఐక్యవాక్యమైనా కూడా జీవుడు వేరే పరమాత్మ కంటే భిన్నంగా పుట్టలేదు అని శృతి నిరూపిస్తోంది. ఈనాడు బృహదారణ్య శృతిలోంచి మధు బ్రాహ్మణం 2వ అధ్యాయంలో 5వ బ్రాహ్మణం. బృహదారణ్యకంలో సబ్ చాప్టర్స్ని బ్రాహ్మణములు అంటారు. బ్రాహ్మణులకు సంబంధించినవి, క్షత్రియులకు సంబంధించినవి కాదు. బ్రాహ్మణం ఈజ్ ఎ బ్రాహ్మణ భాగం ఆఫ్ ది ఉపనిషత్. ఉపనిషత్తులో సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు. ఈ బ్రాహ్మణ భాగానికి బృహదారణ్య బ్రాహ్మణం ఉంది. దానిలోంచి వేదాంత భాగము బృహదారణ్య ఉపనిషత్తు. ఇది ఏ బ్రాహ్మణము? మధు విద్యా బ్రాహ్మణము, మధు బ్రాహ్మణము. ఆ బ్రాహ్మణాన్ని ఈనాడు మనము విశ్లేషించుకోవలసి ఉన్నది. ఇదెందుకు వచ్చింది అర్జెంటుగా? మనము మాండూక్యోపనిషత్తు నుంచి బృహదారణ్యకంలోనికి ఎందుకు ఒక లీప్ చేశాము? రాబోయే కారిక 12వ కారిక మధు విద్యను ఆధారంగా చేసుకుని జీవబ్రహ్మ ఏకత్వాన్ని బోధిస్తోంది. కాబట్టి ఆ జీవబ్రహ్మ ఏకత్వాన్ని అర్థం చేసుకోవడానికి మధు విద్య తెలియాలి. కాబట్టి మధు విద్యను మనం చూస్తున్నాం. మధు విద్య ఏం చూపిస్తుంది? వాట్ ఈస్ ది ఫైనల్ కన్క్లూషన్ ఆఫ్ మధు విద్య? సర్వం బ్రహ్మమయం. జీవుడు, జగత్తు అనేటటువంటి వ్యత్యాసం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ బ్రహ్మ. ఓకే, లెట్ us start with the Madhu Vidya. It's a new thing for all of us. None of us have studied the Brihadaranyaka except a few people here. And so much so, we will go into this very nicely and neatly. ముందు చెప్పినట్టుగా బృహదారణ్యక ఉపనిషత్తు మధు బ్రాహ్మణం 2వ అధ్యాయంలో 5వ భాగము 5వ బ్రాహ్మణం. ఇందులో వివరించబడినటువంటి మధు విద్య. మధు అంటే మామూలు మీనింగ్ తేనె, విద్య అంటే జ్ఞానము, తేనె జ్ఞానము. హనీ డాక్ట్రైన్ అని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నారు కొందరు. హనీ డాక్ట్రైన్ ఏమిటి? ఆ హనీ ఏమిటి? మధు విద్య, తేనె జ్ఞానము అనేది ఉపనిషత్తులలో అత్యంత ముఖ్యమైన లోతైనటువంటి సిద్ధాంతాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి వాటిలో ఇది ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ అంతర్యామి బ్రాహ్మణము, జ్యోతిర్బ్రాహ్మణము,
మూర్తామూర్త బ్రాహ్మణము. అలాగా ఇది మధు బ్రాహ్మణము. దీని సారాంశము సర్వవ్యాపకమైన ఆత్మ, అదే పరమాత్మ, అదే బ్రహ్మం, దాని యొక్క ఏకత్వాన్ని మరియు సృష్టిలోని సమస్త వస్తువులు పరస్పరం అనుసంధానమై ఓదానితో ఒకటి ఆధారపడుతూ ఒకదాని మధువుని ఇంకొక దానికి ఇస్తూ ఒకదాని మధు తేనె సారం పరమానందం వలె ఉపకరిస్తూ సర్వదా ఆ పరమాత్మ యందే లీనమై ఉన్నాయి అని బోధించడం చెప్పేశాను. అయిపోయింది. మరెందుకు ఇది అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ ఎలా చెప్పారు చూడాలి కదా. సో మధు బ్రాహ్మణం, మధు విద్య, సృష్టిలో దాగి ఉన్న అమృత రహస్యము. సృష్టిని చూస్తే తెలుసుకోవలసినటువంటి అమృత రహస్యం ఏమిటో ఇదే. సర్వం పరస్పర అధీనం. ద ఫండమెంటల్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్ డిపెండెన్స్. సర్వం పరస్పర అధీనం, సర్వం ఆత్మమయం. మధు అంటే కేవలం తేనె కాదు, మధువే ఆత్మ. ఆత్మయే అన్నిటికీ సారం. అదే ఆనందం, అదే అమృతం, అదే ఇమ్మోర్టాలిటీ. మధు విద్య యొక్క మూలభావము పరస్పర ఆధారిత్వము, మ్యూచువల్ ఇంటర్ డిపెండెన్స్. చూడండి, రోడ్డు మీద రిక్షాలో మీదని బోట్ కట్టుకొని వెళ్తారు. ఎక్కడ వరకు? ఆ నది వరకు. నదిలో బోట్ని పెడతారు. అప్పుడు రిక్షా ఎక్కడ పెడతారు? ఆ బోట్లో పెడతారు. అంటే ఒకసారి ఓడ, ఒకసారి బండి. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు. ద బోట్ ఈజ్ ద క్యారియర్ ఆఫ్ ది రిక్షా అండ్ ద రిక్షా ఈజ్ ద క్యారియర్ ఆర్ ఆధార్ ఆఫ్ ద బోట్. ఓకే. ఫాదర్, he gives birth to his children and he is the adhara for the children. Okay. And at the old age, supposed to be the children are supposed to be the adhara of the father. అట్లీస్ట్ ఫైనాన్షియల్గా కాకపోయినా మోరల్గా ఆధారం ఉంటుంది వాళ్ళ మీద. సరే, రమణమూర్తి గారు ఉన్నారు, బ్యాంకర్. బ్యాంకర్ ఈజ్ డిపెండెంట్ అపాన్ ది కస్టమర్. ద కస్టమర్ is dependent upon the banker. Without the customer, there is no bank. Without the bank, how can the customer use the transaction? Doctor is the adhara for the patients, and also the patient is the adhara for the doctor. Because if the patients are there, then only doctor is useful. The patients are not there, what doctor will do? Without the doctor, how the patient will get cured? I am employed, let us say, in Manipal Hospital. I am ఆధారా ఆఫ్ ది హాస్పిటల్. బికాజ్ నాలాంటి వాళ్ళు పనిచేస్తేనే హాస్పిటల్ నడుస్తుంది. ఆ హాస్పిటల్ ఉంటేనే మాలాంటి వాళ్ళు పనిచేస్తున్నాం. అంటే ఆధార ఆధేయం అనేటటువంటిది, ఇంటర్ డిపెండెన్సీ ఈజ్ అన్అవాయిడబుల్. That is the concept this particular Brahmana is driving. Don't think that you are independent and we can survive on our own. Impossible. ఆధార ఆధేయత్వము. ఆధారము అంటే సబ్స్ట్రాటము, ఆధేయము అంటే దాని మీద ఉన్నది. ఇదే మనకి ప్రేయర్ ఉన్నది. యో అపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. చంద్రమా వాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ భవతి. యో ఆయతనం వేద ఆయతనవాన్ భవతి. యో ఆపోరాయతనం వేద ఆయతనవాన్ భవతి. సో ది ఆధార ఆధేయత్వము, ఆయతనం ఆయతనవాన్ అనేటటువంటి రిలేషన్షిప్ ఆ ప్రేయర్లో కూడా ఎగ్జాక్ట్గా చెప్పబడింది. ఆ ప్రేయర్ను నాడు మనము జాగ్రత్తగా చూద్దాం. సరే, మధు బ్రాహ్మణులు ఎందుకన్నారండి? తేనెటీగలు ఉన్నాయి, అనేక పువ్వుల నుంచి తేనెను సేకరించాయి. మకరందం అంటారు దాన్ని తేనె అనరు ఆ స్టేజ్లో. ఆ మకరందాన్ని అది కొంచెం మాడిఫై చేసి తన లాలాజలంతో అది స్టేబుల్గా ఉండేటట్టు చేసి అది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్గా మార్చి తేనెగా మార్చి తేనెపట్టులో దాచుతుంది.
తేనె పట్టిలో పెట్టిన తరువాత ఇది ఫలానా గులాబీ పువ్వు యొక్క మకరందము, ఇది ఫలానా చామంతి పువ్వు యొక్క మకరందము, ఇది మా తోటలోని పువ్వు యొక్క మకరందము, ఇది ప్రసాదరావు గారి తోటలోని పువ్వు యొక్క మకరందము చెప్పగలరా? చెప్పలేరు. అయితే ఈ మకరందాలన్నీ లేకపోతే ఆ తేనుందా? లేదు. అంటే ఆ తేనె ఈ మకరందం మీద ఆధారపడింది, ఈ మకరందము ఆ తేనె పైన ఆధారపడి ఉంది. ఆ ఇంటర్ డిపెండెన్సీని చెప్పడానికి ఒకటి. ఈ పువ్వుల యొక్క మకరందం యొక్క సారం ఏమిటి? పువ్వుల సారం ఏమిటి? తేనె. ఆ తేనె అనేది ఒక సారము, అన్నిటిలో సారభూతంగా ఉండే పరతత్వమే అన్నిట్లో ఉంది అని చెప్పడానికి ఇంకొకటి. సరే, తేనెటీగ పువ్వు మీద వాలి మకరందాన్ని తీసుకుంది. తేనె తీసుకోవడం వలన ఆ మకరందాన్ని తీసుకోవడం వలన తేనెటీగ లాభించిందా, లేకపోతే తేనెటీగ పువ్వుల దగ్గరికి వెళ్ళడంలో పువ్వుకు లాభం వచ్చిందా? ఆలోచించండి. పువ్వులకు తేనెటీగలు వాలకపోతే పాలినేషన్ ఎలా జరుగుతుంది? వాటి సృష్టి ఎలా ఎలా వ్యుత్పత్తి అవుతుంది? వాటి వ్యుత్పత్తి ఎలా కొనసాగుతుంది? మరి తేనెను సేకరించకపోతే తేనెటీగలకు ఆహారం ఎలా వస్తుంది? అంటే వన్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇంటర్డిపెండెంట్ ఆన్ ది అదర్. సృష్టిలో ప్రతి భాగము దాని యొక్క సారాన్ని ఇంకొకరికి ఇచ్చుకుంటూ ఒక దివ్యమైన సత్యాన్ని అనుభవిస్తుంది. ఇది ఇక్కడ బోధన. ఎన్ని ఎగ్జాంపుల్స్? బోటు, బండి, బ్యాంకరు, కస్టమరు, డాక్టరు, పేషెంట్, డాక్టరు, ఇన్స్టిట్యూషన్, మకరందము, తేనె, తేనె, మకరందం. ఇంటర్ డిపెండెన్స్ ఇస్ ఫాదర్ చైల్డ్, మదర్ డాటర్, డాటర్ మదర్. Interdependency is an invariable feature of the universe. ఓకే. మధు సంస్కృతంలో, తెలుగులోకి డూము ఊలు పెట్టేస్తాం. రామహ రాముడు, అలాగా ఊ పెడితే మధువు. మధువు అంటే ఇంకొక అర్థం ఉంది, మత్తు పదార్థము. చాలామంది చాలా సేవించి ఆ మత్తులో ఓలలాడుతూ ఉంటారు. ఆ మత్తు పదార్థం అనే అర్థం కానీ తేనె అనే అర్థం, రూఢి అర్థాలు ఈ రెండు. రూఢి అంటే ప్రసిద్ధమైన, అందరూ అనుకుంటున్న అర్థం కాదు. మరి మధు అనగానేమి? మధు అంటే సారం. ఒక వస్తువు దాని ఉనికిని నిలబెట్టుకోవడానికి అవసరమైన అత్యుత్తమ అంశం. నగ ఉన్నది, నగ తన యొక్క ఆభరణ తత్వాన్ని నిలబెట్టుకోవడానికి కావలసిన అత్యుత్తమమైన ఎసెన్స్ ఏమిటి? బంగారం. అల ఉన్నది, అల తన యొక్క అత్యుత్తమమైన సారాంశం ఏమిటి? దేని వలన అల ఏర్పడింది? నీరు. అలాగే ఏ దానికైనా ఒక సారాంశం ఉంటుంది, ఒక సారమైన అంశము. సార రస, రస రస సార, రస సార. రసోవై సహా, రసమే బ్రహ్మ, సారమే బ్రహ్మ. సారము రసము రెండు ఒకటే. నా జీవన సారము ఆత్మ. ఫలం రెండోది ఏమిటి? ఉపకారం, బెనిఫిట్. నా దగ్గర ఒక సారం ఉన్నది. ఈ సారాన్ని నా దగ్గర ఏముంది? ఇప్పుడు యాజ్ అన్ ఇండివిజువల్ హియర్ VST, I have got the know-how of treating people. That is the sara or phala of my education, and that sara can be utilized for the nirantara etara prayojana. That is the upakara or benefit or phalam. పరమానందం. దీని వలన పారస్పర్య సంబంధాన్ని గుర్తించడం ద్వారా, దానికి అనుగతంగా నడుచుకోవడం ద్వారా ఆత్మసంతృప్తి కలుగుతుంది. నా దగ్గరున్న ఒక వస్తువునో, అనుభవాన్నో, ఒక విద్యనో ఇంకొకరికి ఇవ్వడం ద్వారా ఎంతటి ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. అదే పరమానందం లేక ఫుల్ఫిల్మెంట్. విద్య, ప్రపంచంలో ఈ విద్య ఏమిటి? దీంట్లో తెలుసుకోవడానికి మధు అంటే తెలుసుకున్నాము. మధు విద్య. విద్య అంటే ఏమిటి? ప్రపంచంలో ద్వైతాన్ని వదలవయ్యా, సర్వం అద్వైతంగా ఆచరణాత్మకంగా తెలుసుకోవయ్యా. ఈ వేర్వేరుగా ఉన్నవన్నీ కూడా అద్వైతం చూడడానికే తప్ప మరో దానికి కాదయ్యా అంటూ బోధించడమే ఇక్కడ మధు విద్య యొక్క సారాంశం. కీలక సూత్రం
సర్వం పరస్పరం మధువు. ఒకరికి ఒకరు మధువు. భార్య భర్తకు మధువు, భర్త భార్యకు మధువు, కస్టమర్ బ్యాంకుకి మధువు, బ్యాంకు కస్టమర్కి మధువు. ఈ విధంగా అంతర్లీనంగా ఉన్నటువంటి చైతన్యాన్ని గుర్తించి ఈ చైతన్యం నిజమైనటువంటి మధు, అదే సారం, సారాంశం అనేటటువంటిది, ఆనందం అనేది ఒక్కటే అని తెలుసుకోవడం ఈ ఉపనిషత్తు యొక్క మధు నిర్వచనము, లక్ష్యం. ఓకే, నా దీన్ని బోధించడానికి 14 జంటలను తీసుకున్నారు ఉపనిషత్తులో ఋషిగారు. 14 జంటలను చూపించి వాటి యొక్క మధ్య ఉన్న మధు సంబంధాన్ని చూపించారు. ఆ సారం ఏ విధంగా పంచుకుంటున్నాయి అనే విషయాన్ని చూపించి, ఈ ఇచ్చినటువంటి దానికి పుచ్చుకున్న దానికి, పుచ్చుకున్న దాన్ని మళ్ళీ ఇస్తే ఈ రెండిటిలో కూడా అంతర్తమంగా ఉన్నది ఆత్మ అని చూపిస్తారు, బ్రహ్మమని. ఒకటి మిగిలిన అన్నింటికి మధు, తేనె, సారం, ఫలంగా ఉంటుంది. ఆ అన్నీ కూడా, మిగిలిన అన్నీ కూడా దీనికి ఏదైతే ముందు ఇచ్చిందో మధువు, సారాన్ని, దీనికి మధువుగా ఉంటుంది. అండ్ ఈ రెండిటిలోనూ ఒక ప్రకాశవంతమైన, తేజోమయమైన, అమృతమయమైన పురుషుడు. తేజోమయో అమృతమయో అంటారు. తేజోమయో అంటే స్వయం ప్రకాశము, అమృతమయో అంటే చావు పుట్టెక్కలు లేని అమరమైన దివ్యత్వం ఒకటి ఉంది. దేంట్లోనే ఉంది, దాంట్లోనే ఉంది, ఇచ్చేవాళ్ళనే ఉంది, పుచ్చుకునేవాడిలోనే ఉంది. అంటే అన్నిటిలోనూ కూడా అమరమైన, ప్రకాశవంతమైన దివ్యత్వము ఉన్నది, ఉంటాడు. 4 వస్తాయి. 2 అంశాలు ఉన్నాయి. అంశం ఏ, అంశం బి. ఏ ఈజ్ డిపెండెంట్ ఆన్ బి, బి ఈజ్ ఈక్వలీ డిపెండెంట్ ఆన్ ఏ. A has got 2 components, the Prakashavanta and the Amrutavanta. B also has got Prakashavanta and Amrutavanta. So రెండింటిలో 4 వచ్చాయి. 4 ఉన్నాయా? కనపడడానికి 4 ఉన్నాయి, చూడడానికి అలా ఉన్నాయి, అనిపిస్తున్నాయి. నిజానికి ఏమున్నాయి? ఇక్కడ ఉన్నటువంటి సారవంతమైన, ప్రకాశవంతమైన పురుషుడు, ఆ బిలో ఉన్నటువంటి సారవంతమైన, ప్రకాశవంతమైన పురుషుడు ఒక్కడే. అదే సర్వం పరమాత్మ. దిస్ ఈస్ ది సంబంధ దట్ వీఆర్ గోయింగ్ టు సీ. ఓకే, వాట్ ఆర్ ది జంటలు? 14 చెప్పాను, మళ్ళీ 13 తగ్గించినందుకు చూడండి, తెలుస్తుంది. పృథివీ, శరీరం, జలం, రేతస్సు. రేతస్సు అంటే బీజము, పురుష బీజము రేతస్సు. అగ్ని, వాక్, వాయువు, ప్రాణం, ఆదిత్యుడు, చక్షువు, దిశలు, శ్రోత్రం, చంద్రుడు, మనస్సు. ఏడయ్యి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైట్ కలర్లో రాయబడినవన్నీ అధిదైవాలేనా అయి ఉంటాయి, అధిభూతాలేనా అయి ఉంటాయి. ఇది ఈ రైట్ సైడ్ రాయబడిన కలర్లో రాయబడినటువంటి అధ్యాత్మం. అధ్యాత్మము అంటే వ్యష్టికి సంబంధించినటువంటి శక్తి, వ్యక్తికి సంబంధించిన భాగం. అధిదైవము అండ్ అధిభూతము అనే బాహ్యంగా ఉన్నటువంటివి. అయితే వెష్టిలో భూతాలు లేవా? ఎందుకు లేవు? ఉన్నాయి. వెష్టిలో దైవాలు లేవా? ఇంద్రియాలన్నీ దేవతలే ఉన్నాయి. అదే చెప్పుకుంటున్నాం. అంటే పృథివీ, శరీరం, జలం, రేతస్సు, అగ్ని, వాక్కు, వాయువు, ప్రాణం, ఆదిత్యుడు, చక్షువు, దిశలు, శ్రోత్రం, చక్షువు, చంద్రుడు, మనస్సు. 7 జంటలు. ఇంకా విద్యుత్, తేజస్సు. సమష్టిలో విద్యుత్ ఉంది. తేజస్సు, ఉరుములు, అక్షరాల స్వరం, ఆకాశం, మహాకాశం, హృదయాకాశం, ధర్మం, ధర్మపురుషుడు. ధర్మం అనేది నడిపించవలసినటువంటి లా అండ్ ఆర్డర్ అనే కాకుండా నీతి, న్యాయం ఏమంటే ధర్మం అంటాము. వేదోక్త ధర్మము, ఆ ధర్మాన్ని నడిపించే పురుషుడు. అలాగే సత్యం, సత్యం ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. సత్య పురుషుడు ఈజ్ ఏ సబ్జెక్టివ్ నౌన్. ధర్మం ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. సో అబ్స్ట్రాక్ట్గా ఉన్నది సబ్జెక్టివ్గా అవుతుంది. సత్యము పురుషుడు. మనుష్య జాతి సమష్టి, వ్యష్టి మానుష రూపము. లాస్ట్ 14వది ఏమిటి? ఆదిదైవము, అధిభూతము, ఆత్మయే.
అధ్యాత్మము కూడా ఆత్మయే. అంటే 14వ జంటలో ఇంకా రెండు వేర్వేరుగా చెప్పాల్సిన పని లేదు. 19 మంత్రాలు ఉన్నాయి. 19 మంత్రాల్లో 14 మంత్రాలు ఈ ఇంటర్ రిలేషన్షిప్ని చెప్పేటటువంటి మంత్రాలు ఈ బ్రాహ్మణంలో. ఇంకా 5 మంత్రాలు ఉన్నాయి. ఈ 5 మంత్రాలు ఇవి రెండు ఒక్కటే ఆధేయములు, ఇంటర్ డిపెండెన్సీని బోధిస్తున్నటువంటి మంత్రాలు. కన్క్లూషన్గా ఇంటర్ డిపెండెన్సీ కనపడుతున్న రెండిటికి లోపల ఉన్నటువంటి తేజోమయమైన అమృతమైన మయమైన పురుషుడు ఇన్ ఏ ఈజ్ ద సేమ్ యాజ్ ద అమృతమయ తేజోమయ పురుషుడు ఇన్ బి అని ఈక్వేట్ చేసి చెప్పడానికి మరో 3 మంత్రాలు. మొత్తం 19 మంత్రాలు. 19 మంత్రాలను చూడం మనం. 19 మంత్రాల సారాంశాన్నే చూస్తాం. దానికి ఎగ్జాంపుల్గా 2-3 మంత్రాలను చెప్పుకుంటాం ఎలా ఉన్నాయో చూడటానికి. సో ఇది స్ట్రక్చర్. సరే, భూమి శరీరం, అధిభూతం భూమి, అధ్యాత్మం శరీరం. భూమి సర్వజీవులకు మధువు, సారము, పోషకుడు. సర్వజీవులు భూమికి మధువు, భూమికి పోషణ. ఏమిటంటే జీవులు భూమిని పోషించడం ఏమిటంటే, భూమి అన్న పోషించింది బాగానే ఉందే మీరు చెప్పిందే, కానీ జీవులు వెళ్ళి భూమిని పోషిస్తున్నాయి. ఏంటంటే ఈ కాన్సెప్ట్ చూడండి వస్తుంది. రెండిట్లో సారము పరమాత్మ. నీరు, రేతస్సు. నీరు సర్వజీవులకు మధువు, సర్వజీవులు నీటికి మధువు. అగ్ని, వాక్కు. అగ్ని సర్వజీవులకు మధువు, సర్వజీవులు అగ్నికి మధువు. మధు అనగా తేనె, తేనె అనగా సారము, సారం అనగా ఆత్మ పరమాత్మ. వాయువు ప్రాణం. గాలి సర్వజీవులకు మధువు, సర్వజీవులు గాలికి మధువు. ఇలా 13 జంటలు చెప్పుకుంటూ పోతారు. ఇంకో 4 కూడా ఉన్నాయి ఇక్కడ ఎగ్జాంపుల్. ఇందాక ఏం చెప్పాము, అధిభూతాలు చెప్పాం. ఇప్పుడు కొన్ని దేవతలను తీసుకుందాం. సూర్యుడు కన్ను, చంద్రుడు మనస్సు, దిక్కులు చెవి, దిగ్దేవతలు చెవి. సమష్టి వ్యష్టి. సమష్టి అధిదైవం అనండి, అధిభూతం అనండి, అది అధ్యాత్మము. వ్యష్టి పరస్పర ఆధారిత్వమే మధువు. ఆయతనం ఆయతనవం. పర్జన్యో వాపం ఆయతనం. యర్జన్యస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఆపో వై పర్జన్యస్యాయతనం. మేఘములకు నీరు ఆధారము, నీరు మేఘములకు ఆధారము. సూర్యుడు నీటికి ఆధారము, నీరు సూర్యుడికి. అగ్ని నీటికి ఆధారము, నీరు అగ్నికి ఆధారం. ఈ ఆధాయాలను తెలుసుకున్నవాడు ఆయతనవాన్ భవతి, విల్ బి సపోర్టెడ్. ఎక్కడ? దాంట్లో సారం పరమాత్మ. ఆత్మయే సర్వభూతాలకు మధువు. సర్వభూతాలు ఆత్మకు మధువు. ఓకే. ప్రతి మంత్రం 4 అంశాలు ఉంటాయి ఈ మంత్రంలో. ఒకటి మధువు, ఏదో ఒక విషయాన్ని తీసుకుంటారు. ఏదో శరీరం లేదా భూమి. భూమి అనేది శరీరానికి మధువు, ఆ శరీరం భూమికి మధువు. అది మళ్ళీ రెండోది. తర్వాత దీంట్లోనే తేజోమయుడు అమృతమయుడు ఉన్నాడు. అందులోని తేజోమయుడు అమృతమయుడు ఉన్నాడు. అంటే తేజోమయుడు పోషింపబడేవాడు, పోషకుడు. రెండిటిలో కూడా తేజోమయ అమృతమయ పురుషులు, అమరమైన దివ్యశక్తి దాగి ఉంది. ఇదంతా ఆత్మయే. అయమేవ సయో అయం ఆత్మ. ఇదం అమృతం, ఇదం బ్రహ్మ, ఇదం సర్వం. ప్రతి మంత్రంలోనే ఇదం అమృతం, ఇదం బ్రహ్మ, ఇదం సర్వం, అయమేవ సోయమేవ ఆత్మ. ఆత్మయే ఇది అంటూ చెప్తారు. సో there will be the comparison between 2 things. A will be the madhu for B, that is the poshaka adhara for the B, and then next line will be B will be the poshaka or the adhara madhu for the A, and A has got tejomaya and amrutamaya. B also has got tejomaya and amrutamaya. Though we say 2 here, 2 there, in fact this is only one, that is the Brahma. This is the teaching. Very easy to understand. Now interrelationship అర్థం చేసుకోవడం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. చూద్దాం. తేజోమయ అమృతమయ అంటూ ఏ గురించి చెప్పినప్పుడు,
అంటే భూమి పృథివీ అని చెప్పినప్పుడు రెండు సార్లు, శరీరము అని చెప్పినప్పుడు మళ్ళీ తేజోమయ అమృతమయ పురుష అంటారు. అంటే రెండు సార్లు తేజోమయ అమృతమయ వస్తుంది. తేజోమయ అమృతమయ పురుష అని భూమిలో అన్నాం అనుకోండి, పృథివీలోని అంటే అది అధిదేవత, పృథివీ దేవత, పృథివీ దైవం. పృథివీ అనేటటువంటిది భూతము. దాంట్లో ఎప్పుడైతే చైతన్యాన్ని జోడించారో అది దేవత అయిపోతుంది, పృథివీ దేవత. సూర్యుడు అనేటటువంటిది ఒక గోళము, ఫిజికల్ సోలార్ ఆర్బ్. ఎప్పుడైతే అది చైతన్యంతో కలిసి ఉన్నదని భావిస్తామో అది అధిదేవత, సూర్య భగవానుడు. సూర్యుడంతా సూర్య భగవానుడు అయిపోతాడు. అలాగే జలము అనేటటువంటి భూతము, జల దేవత అంటే యాడ్ చైతన్య టు దట్. అలాగే శరీరము అనేటటువంటిది ఆధ్యాత్మము, దానికి మీరు చైతన్యం యాడ్ చేస్తే జీవాత్మ. సో వెన్ ద చైతన్య కాంపోనెంట్ is added to the bhuta, it becomes adhidevata. When the chaitanya component is of course with the vyashti, then he becomes a chetana purushudu or the vyashti purushudu, జీవుడు, జీవాత్మ. ఓకే, మొదట పురుష ఏమిటి? అధిదేవత, పృథివీ, సమష్టి. అంటే ఈ పురుషుడిని సమష్టి సూక్ష్మ ప్రపంచము ప్లస్ చిదాభాస, అంటే సమష్టిగా ఉన్నటువంటి జడాంశము సూక్ష్మ ప్రపంచము ప్లస్ చిత్ యొక్క రిఫ్లెక్షన్, ది రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ ఆఫ్ ద యూనివర్సల్ చిత్ ఈజ్ చిదాభాస. సో అధిదేవత పృథివీ ఈజ్ ద స్థూలాంశ ద్రవ్యాంశ ఆఫ్ ద పృథివీ plus the chidabhasa of the chaitanya is also added, then that becomes a adhidevata. తేజోమయ అమృతమయ అనే పదాలు సాపేక్షిత్వం. తేజోమయుడు అంటే తేజస్సు కలిగి ఉన్నాడు, అంటే నాట్ ది అల్టిమేట్. అలాగే అమృతమయ అంటే మనకంటే చాలా కాలం పృథివీ ఉంటుంది, అంటే రిలేటివ్ అమృతమయం, అంటే సాపేక్షిక అమృతత్వాన్ని సూచిస్తారు. ఇంకా రెండవ బీలోకి వచ్చారు, అంటే ఇక్కడ శరీరం అన్నారు. శరీరం రెండవ పురుషుడు, ఇది ఆధ్యాత్మికాన్ని సూచిస్తుంది. పృథివీ శరీరాన్ని కంపేర్ చేస్తున్నాం అనుకోండి, అందులో శరీరం అనేది ఆధ్యాత్మికము. ఆధ్యాత్మిక విద్య అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మను తెలుసుకునే విద్య. ఇది వ్యష్టి, సూక్ష్మంగా సూక్ష్మ శరీరం ఉంటుంది వీడిలో. ఈ సూక్ష్మ శరీరము ప్లస్ చిదాభాస అవుతుంది, అంటే చిత్ యొక్క ప్రతిబింబము. ఆ చిదాభాస శరీరం కలిస్తేనే చేతన. ఆ చేతన ద్వారానే వీడు అనుభవిస్తున్నాడు, వీడు కార్యాలు చేస్తున్నాడు, కర్తాభోక్త చేతన. దీనిని కూడా తేజోమయ అమృతమయ అన్నారు. వెరీ క్లియర్లీ యూ అండర్స్టాండ్. కంపారిజన్ ఈజ్ బిట్వీన్ వన్ భూత and one adhyatma. This bhuta, when you add bhuta, or even Surya and Chandra also, any one of these things you add, the moment you add the chidabhasa to that, the samasti sukshmamshamu plus chidabhasa is equal to that particular adhidevata. That is the modati purusha A. Purusha B, the vyashti fellow, in he has got the sukshmamsha, sukshma sarira. On that the chidabhasa, the reflection comes. That chit reflection is called the chidabhasa. Chidabhasa plus sukshma sarira is the chetana, and that is the purusha number 2. Okay, and this purusha number 1 is tejomaya amrutamaya sapekshikam. ఇక్కడ కూడా తేజోమయ అమృతమయ సాపేక్షకము. ఎందుకు తేజోమయుడు? ఈ చేతన ద్వారానే అన్నీ తెలుసుకుంటున్నాడు కాబట్టి తేజోమయుడు. ఎందుకు అమృతమయుడు? ఈ స్థూల శరీరం కన్నా ఎక్కువ రోజులు ఉంటాడు సూక్ష్మ శరీరం. అది అలా ప్రయాణం చేసి కారణ శరీరంగా ఎన్నో జన్మలను ఇస్తుంది కాబట్టి ఈ సూక్ష్మ శరీరము కారణ శరీరంగా అమృతమయము చాలా కాలం ఉంటుంది. సాపేక్షిక అమృతత్వం. సో it is not the atyantika amrutattva, it is the sapekshika amrutattva. But what is behind the purusha 1 and purusha 2, tejomaya 1 and amrutamaya 1 and amrutamaya 2 and amrutamaya tejomaya 2? This the atyantika amrutattvam leka madhuvu leka brahma leka paramatma leka atma. That is the teaching. Okay, 251 first mantra.
ఇయం పృథివీ, ఇదిగో ఈ పృథివీ, సర్వేషాం భూతానాం మధు, అంటే ఈ ఈ పృథివీయే అన్ని భూతములకు మధు. మధు అంటే పోషకము. అస్త్వై పృథ్వ్యై, ఈ ఈ పృథివీ మీదే సర్వాణి భూతాన్ని, అస్త్వై పృథివ్యై అంటే ఈ పృథివీకే సర్వాణి భూతాన్ని, సర్వభూతములు, మధు సారము. అంటే పృథివీ ఈజ్ డిపెండెంట్ ఆన్ ది పృథివీ ఈజ్ గివింగ్ ఆధారా టు ద సర్వభూత, సర్వభూతాస్ ఆర్ గివింగ్ ఆధారా టు ద పృథివీ. యస్యాయం పృథివ్యాం తేజోమయో అమృతమయ పురుష, ఎవడైతే తేజోమయుడు అమృతమయుడు పురుషుడు ఏ విధంగా ఈ పృథివీ యందు తెలుస్తున్నాడో, తేజో రూపంగా ప్రకాశ రూపంగా సాపేక్షక అమృతమయుడుగా, యశ్చాయం ఆధ్యాత్మకం శరీరస్తేజోమయో అమృతమయ పురుష, ఎవడైతే ఆధ్యాత్మమైనటువంటి శరీరంలో తేజోమయుడు అమృతమయుడుగా సాపేక్షక అని పెట్టుకోండి బ్రాకెట్లో పురుష తెలుస్తున్నాడో, అమృతమయ పురుష సయేవ సయోయ సయో అయం ఆత్మా, అదే ఈ ఆత్మ, ఇదం అమృతం బ్రహ్మ ఇదగం సర్వం. అన్ని మంత్రాలు ఇలాగే ఉంటాయి. ఆ పృథ్వీ దగ్గర ఇంకో మాట ఉంటుంది, ఆ శరీరం దగ్గర మరో మాట ఉంటుంది. ఐ షో యూ 1 or 2 more ఎగ్జాంపుల్స్. సో ఇయం పృథివీ, ఈ భూమి, సర్వేషాం భూతానాం మధు, అన్ని ప్రాణులకు ఆధారము. పృథివ్యై పృథివీకి, సర్వాణి భూతాన్ని భూతములన్నీ ఆధారం. అదే తెలుసుకోవాలి. భూతాలు భూమికి ఎలా ఆధారం? యశ్చాయమయస్యాయం పృథివ్యాం, ఈ పృథివీ యందు ఏదైతే తేజోమయుడు అమృతమయుడు పురుషుడు ఉన్నాడో, యశ్చాయమయధ్యాత్మకం శరీరస్తేజోమయో అమృతమయ, వీడే వాడు. అక్కడ పురుషుడు, అక్కడ తేజోమయుడు అమృతమయుడు, ఇక్కడ తేజోమయుడు అమృతమయుడు ఉన్నారు. ఈ రెండు కూడా సయో అయం ఆత్మ, ఇదం అమృతం, ఇదం బ్రహ్మ, ఇదగం సర్వం. ఇదే అమృతం, ఇదే బ్రహ్మ, ఇదే సర్వం. దట్ ఈస్ ద కన్క్లూషన్ ఆఫ్ దిస్ మంత్ర. లెట్ us see. మధువు, భూమి పోషకుడు. మధు అంటే సారం, పోషకుడు, పోషించేవాడు. భూమి చేత శరీరం పోషించబడుతుంది, ఏమీ అనుమానం లేదు, తెలుస్తుంది. మధు, దాంట్లో ఉండేటువంటి సారం ఏమిటి? మధు ఉంది. ఆ మధు ఆత్మ సారం. భూమి సర్వజీవులకు మధువు. ఎందుకు? భూమి జీవనాధారము. భూమి ఆహారం ఇస్తుంది, నీరు ఇస్తుంది, ఉండడానికి ఇల్లు ఇస్తుంది. భూమి నాకు ఆధారం. భూమి అనేది లేకపోతే నేనే లేను, అనుమానం ఏం లేదు. సరే, రివర్స్. సర్వజీవులు భూమికి మధువు. అదేమిటండి? సర్వజీవులు భూమికి ఎలా మధువు అయ్యాయి? జీవులు ఉంటేనే ఆ భూమికి ప్రయోజనం. ఏ ప్రాణి భూమి మీద లేదనుకోండి, అప్పుడు ఇది ఉండి దీనికి ఏమిటి సార్థకత? జీవధారిణి అని భూమికి పేరు. జీవులను ధరిస్తోంది అని, జీవధారిణి అనే నా సార్థక నామధేయం భూమికి కావాలి అంటే జీవులు ఉంటేనే భూమికి ఉపయోగం. జీవులు లేకపోతే భూమికి ఉపయోగం లేదు. కస్టమర్లు ఉంటేనే బ్యాంకుకు ఉపయోగం. పేషెంట్లు ఉంటేనే డాక్టర్కి ఉపయోగం. డాక్టర్లు ఉంటేనే మణిపాల్ హాస్పిటల్కి ఉపయోగం. సరే, మణిపాల్ హాస్పిటల్ డాక్టర్లకు ఆధారం, నో డౌట్. డాక్టర్ పేషెంట్లకు ఆధారం, బట్ పేషెంట్ కూడా డాక్టర్కి ఆధారం. అలాగే డాక్టర్ అనే పేరుకే విలువ ఉండదు. పేషెంటే లేరు అనుకోండి, ఎవడు అనారోగ్యంతో లేరు. పేషెంట్ ఎవరూ రాలేదు, ఎవరూ లేరు అనారోగ్యంతో, అప్పుడు డాక్టర్ ఎందుకు? అక్కర్లేదు కదా. ఎవడూ బ్యాంకింగ్ చేయటం లేదు, బ్యాంకింగ్ అనే వ్యవస్థ అక్కర్లేదు అప్పుడు. అలాగా సర్వజీవులు భూమికి మధువు, మనుగడయే భూమికి జీవధారిణి అనే. అంతేకాకుండా జీవులంటే వృక్షాలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, ఇవి చనిపోతాయి, భూమిలోకి పోతాయి. భూమిని మరింత సారవంతం చేస్తాయి. భూమి పంటలు పండాలంటే సారవంతం కావాలి. సారవంతం కావాలంటే మృతదేహాలు ఏదో విధంగా భూమిలో కలవాలి, కలిస్తే మళ్ళీ సారవంతం అవుతుంది. ఆ విధంగా కూడా భూమి సారవంతం అవడానికి కూడా, సార్థకత కలగడానికి కూడా జీవులే భూమికి ఆధారం.
భూమి జీవులకు ఆధారం, జీవులు భూమికి ఆధారం. ఇక్కడ ఇది ఆయతనము, అది ఆయతనవాన్. భూమి ఆయతనము, జీవులు ఆయతనవాన్, ఆధారపడినవి. జీవులు ఆయతనము, భూమి ఆధారపడినది. ఇంటర్ డిపెండెన్సీ. సమష్టి, వ్యష్టి, ఏకత్వం. భూమి సమష్టి, సమష్టి విశ్వానికి భూమి అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి అధిభూత అధిదైవంగా మనకు తెలుసు. మన శరీరము వ్యష్టి. ఈ సమష్టికి వ్యష్టికి మధువు, రెండిటిలో ఉన్న మధువు సారం, తాత్పర్యం, తత్వం ఒక్కటే. అదే సమష్టి వ్యష్టి. జ్ఞానం ఏమిటి? అరే దే భూమి ఈజ్ మై సెల్ఫ్ and I am supported by the bhumi, and also I am the supporter of the bhumi. Father should think he is the supporter of the son, then how carefully he will act. I am the supporter of the bhumi. I have no business to destroy the shape and structure of the bhumi. ఇంతకన్నా ఏం టీచింగ్ ఉంటుందంటే, వాతావరణం. భూమి అంటే ఏమిటి? ఒట్టి మట్టే కాదు కదా. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. మనుషులంటే మనిషి కాదోయ్, మనుషులంటే మట్టియే. ఎందుకు? మనిషి మట్టి నుంచి వచ్చాడు, మళ్ళీ మట్టిలోకి పోతాడు. భూమి పట్ల అత్యంతమైన అనురాగము, ప్రేమ, కరుణ, ఆప్యాయత, జాలి, దయ ఉండాలి. దాన్ని ఇష్టం వచ్చినట్టు పొల్యూట్ చేసి నాశనం చేసుకోవడం నీ యొక్క ధర్మం కాదురా మహానుభావ అంటూ బోధిస్తున్నారు. రెండిటిలోనూ నా ఆత్మతత్వము. నువ్వు భూమిని నాశనం చేస్తున్నావు అంటే నిన్ను నీవే నాశనం చేసుకుంటున్నావు. భూమిలో ఉన్నటువంటి వృక్షాలను కొట్టేస్తున్నావు అంటే నీ చెయ్యి నువ్వు నరుక్కున్నట్టేరా నాన్న. చేస్తావా అలాగా? నీ పిల్లవాడిని నువ్వు చంపినట్టేరా నాన్న. వాట్ ఏ టీచింగ్ బై దోస్ ఋషిస్. ఓకే, 4th మంత్రంలోకి వెళ్ళిపోయాం. అయం వాయు సర్వేషాం భూతానాం మధు. మధు అయం వాయువు, ఈ వాయువు సర్వేషాం భూతానాం ప్రాణులన్నిటికీ మధు. మధువు అస్య వాయో, ఈ వాయువునకు సర్వాణి భూతాని, అన్ని భూతములు మధువు. ఎలా ఏంటి సర్వ? యశ్చాయం అస్మిన్ వాయువు, వాయువునందు తేజోమయ అమృతమయ పురుష. తేజోమయుడు, అమృతమయుడు, సాపేక్షక తేజోమయుడు, సాపేక్షక అమృతమయుడు అనేటటువంటి పురుషుడు, విచ్ ఇస్ నథింగ్ బట్ ద సూక్ష్మాంశ ప్లస్ ద చిదాభాస. యశ్చాయం అధ్యాత్మం ప్రాణస్తేజోమయో అమృతమయ పురుష. అధ్యాత్మంలో దేన్ని కంపేర్ చేస్తున్నారు? వాయువుని ప్రాణంతో కంపేర్ చేస్తున్నారు. ఈ ప్రాణంలో తేజోమయుడు, అమృతమయుడు అనే పురుషుడు ఉన్నాడు. అంటే వాయువు ప్రాణమునకు ఆధారము, ప్రాణము వాయువునకు ఆధారము. అదేమిటండి? ప్రాణం వెళ్ళి వాయువు ఉంటే నేను ప్రాణిస్తున్నాను, బాగానే ఉంది. ప్రాణం వాయువుకి ఎలా ఆధారం చూడాలి. ప్రాణస్తేజోమయో అమృతమయ పురుష అయమేవ సయో అయం ఆత్మా ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం. ఇది ఏ అమృతము, ఇదే ఫైనల్ అమృతము, నిరపేక్షిక ఆత్యంతిక అమృతము, ఇదే బ్రహ్మ, ఇదే సర్వం, ఇదే ఆత్మ. సహయో అయం ఆత్మ. దిస్ ఈస్ ది ఆత్మ, దిస్ ఈస్ ది బ్రహ్మ, దిస్ ఈస్ ది అమృత, దిస్ ఈస్ ది సర్వ. When you say Vishwa or Sarva is equal to Brahma, is equal to Amrita, is equal to Atma, identically equal to. Upanishad never considers Atma is different from Amrita, is different from Brahma, is different from Sarva. Sarva అనే శబ్దం అంటే విశ్వ. విశ్వ is Brahma, Sarva is Brahma. Vishwa is Amrita, Sarva is Amrita, Atma is Brahma, Atma is Amrita, Atma is Brahma. These are interchangeable words. If you write Atma, you can substitute by Brahma. Aham asmi, aham Brahmasmi. Aham అనేది బ్రహ్మ పదార్థమే, ఇంకా ఏది కాదు. తెలిసిందా? వాయువు సర్వభూతములకు మధువు. అయం వాయువు సర్వేషాం భూతానాం
మధు అస్య వాయో, ఈ వాయువునకు, వాయువు యొక్క సర్వాణి భూతాన్ని మధువులు, సర్వభూతములు ఆధారము, పోషకము, సారము మధు. యస్యాయం అస్మిన్ వాయవు తేజోమయో అమృతమయ పురుష, తేజోమయుడు అమృతమైన పురుషుడు ఎవరైతే ఈ వాయువునందు ఉన్నాడో, యశ్చాయం ఆధ్యాత్మం ప్రాణ, ఆధ్యాత్మంలో ప్రాణంలో ఉన్నటువంటి తేజోమయ అమృతమయ పురుషుడు ఎవడున్నాడో, సయో ఏవ అయం ఆత్మ, సహయేవ అయం ఆత్మ, అది ఏ ఈ ఆత్మ, అది ఏ ఇదం అమృతం, ఇదం బ్రహ్మం, ఇదం సర్వం. వెరీ సింపుల్. కమ్ లెట్ us see. మధు ప్రాణము సూత్రాత్మ. ప్రాణం అంటే ఎవడు? పోషకుడు, సమష్టి ప్రాణం. సమష్టి ప్రాణం సూత్రాత్మ. సమష్టి ప్రాణంకి ఇంకో పేరు హిరణ్య గర్భుడు, దాన్ని సూత్రాత్మ. సూత్రాత్మ వాయువు పోషింపబడుతోంది. ఎందుకు? ఆ సమష్టి ప్రాణం నుంచే ఈ వాయువు వచ్చింది, హిరణ్య గర్భుడి నుంచే వాయువు వచ్చింది, పోషించబడింది. మధు ఆత్మ సారం. ప్రాణమునకు ప్రాణము వాయువునకు మధు. ప్రాణం సూత్రాత్మ, సూత్రాత్మ నుండే వాయువు ఏర్పడింది. అలాగే వాయువు ప్రాణానికి మధు. వ్యష్టి ప్రాణం ఉంది, ఆ వాయువు ఉంటేనే వ్యష్టి ప్రాణం నిలబడుతుంది. అంటే వాయువు వలన వ్యష్టి నిలబడ్డాడు. అంటే వాయువు పోషకము, ఇది పోషింపబడేది. హిరణ్య గర్భుడు పోషకము, వాయువు పోషింపబడేది. అంటే ప్రాణ శబ్దానికి వ్యష్టి ప్రాణము, జీవన శక్తి అనేటువంటి ఒక అర్థము, సమష్టి ప్రాణము, సూత్రాత్మ అనే రెండు అర్థాలు వస్తాయి. కాబట్టి సమష్టి ప్రాణంగా వాయువునకు ఆధారము, వ్యష్టి ప్రాణంగా వాయువు మీద ఆధారపడి ఉన్నాడు. అంటే వాయువు ప్రాణానికి మధువు, అలాగే ప్రాణం వాయువుకు మధువు. శరీరంలో జీవశక్తిని ఏది నిలబడుతుంది? అదిగా వాయువు. ఇఫ్ యూ కెనాట్ బ్రీత్, nothing else matters. This is the punchline of American College of Chest Physicians. అంటే if you cannot breathe, nothing else matters. If you don't have life, prana life లేదు. Nothing else matters. How big you are, how tall you are, how beautiful you are, how powerful you are, what a big officer you are, what sort of qualifications you have, what sort of sampadas you are, they are null and void without the prana. Prana is such an important thing. So జీవనాధారము వాయువు పోషకము, జీవనాధారము ప్రాణము వాయువునకు ఆయతనము. సమష్టి వ్యష్టి వ్యాకత్వం. సమష్టి ప్రాణం సూత్రాత్మ, సూత్రాత్మ మీద వాయువు ఉంది, వాయువు మీద వ్యష్టి ప్రాణం ఉంది. వ్యష్టి ప్రాణం అంటే శ్వాస. ఇవన్నీ ఒక్కటే, ఇవి వేర్వేరు కాదు. జ్ఞానం ప్రాణాయామం ద్వారా ప్రాణాయామం చేస్తాను. పొద్దున్న లేచిన తర్వాత ధ్యానంలో పూరక, కుంభక, రేచక, ఇన్హలేషన్, బ్రెత్ హోల్డింగ్, ఎక్సలేషన్. ఈ ప్రక్రియ ప్రాణాయామం. ఈ ప్రాణాయామం ద్వారా వ్యష్టిలోనున్నటువంటి ప్రాణధారణా శక్తిని నోడింప చేసుకుంటూ సమష్టి ప్రాణశక్తితో ఏకీకృతమైనది అని తెలుసుకుంటున్నాను. ఈ ప్రాణాయామం చేస్తున్నటువంటి ఈ ప్రాణము, ఈ వాయువు, ఆ సూత్రాత్మ ఒక్కటే అని నేను తెలుసుకుంటున్నాను ప్రాణాయామంలో. అక్కడ నాట్ ఓన్లీ ఫిజికల్ ఎక్సర్సైజ్, ది భావన దట్ దిస్ ప్రాణ ఆఫ్ మైండ్ ఈజ్ ద వాయు విచ్ ఈస్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ది సమష్టి ప్రాణ అనేటటువంటి భావనలో ఉపాసన చేస్తున్నాను. ప్రాణాయామ ఇస్ అన్ ఉపాసన, అంటే శ్వాసను గౌరవించడం. ఇది రెండవ కంపారిజన్. ఇందాక ఏం కంపారిజన్ చేసాము? వీ హ్యావ్ కంపేర్డ్ ది శరీరం, అధిభూతాన్ని ఆధ్యాత్మాన్ని కంపేర్ చేసాం. అంటే భూమిని శరీరాన్ని కంపేర్ చేసాం. ఇక్కడికి వచ్చేసరికి ప్రాణము అధిదైవము సూత్రాత్మాన్ని తీసుకుని, వాయువుని అధిభూతంగా తీసుకుని అధిదైవాన్ని అధిభూతాన్ని కంపేర్ చేసాం. ఇందాక అధిభూతాన్ని అధ్యాత్మాన్ని కంపేర్ చేసాం. ఇంకా ముందుకెళ్తే 5వ మంత్రంలోకి వస్తే, అయం ఆదిత్య సర్వేషాం భూతానాం మధు. అంటే ఈ ఆదిత్యుడే, ఇదిగో ఈ ఆదిత్యుడే సర్వేషాం భూతానాం, అన్ని భూతములకు మధు పోషకము, ఆధారము. అస్య ఆదిత్యస్య, ఈ ఆదిత్యునికి సర్వాణి భూతాని మధు, ఈ ఆదిత్యునికే సర్వభూతములు ఆధారము.
చూడాలి ఎలాగో. యశ్చాయం అస్మిన్ ఆదిత్యే తేజోమయో అమృతమయో పురుష, ఏ ఆదిత్యునిందు తేజోమయుడు అమృతమయుడు అనేటటువంటి చిదాభాసతో కూడిన సూక్ష్మ శరీరి ఆది దైవంగా ఉన్నాడో సాపేక్షిక అమృతత్వము, అది యశ్చాయం అధ్యాత్మం చాక్షుషే. ఇక్కడ చక్షు, అధ్యాత్మం శరీరంలో చక్షుతో పట్టుకొచ్చారు. ఆదిత్యుడు చక్షు. తేజోమయో అమృతమయ పురుష అయమేవ సయో ఆత్మా ఇదం అమృతమిదం బ్రహ్మ ఇదం ఇదగం సర్వం. ఆత్మా ఇదం అమృతమిదం బ్రహ్మేదగం సర్వం. ఓకే, సేమ్. ఈ ఆదిత్యుడే సకల భూతములకు మధువు. ఈ సకల భూతములందున్నటువంటి కన్నే ఆదిత్యునికి మధువు. ఇందులోనున్నటువంటి తేజోమయ అమృతమయ సాపేక్షిక పురుషుడు, అందులోనున్న తేజోమయ అమృతమయ సాపేక్షిక పురుషుడు సూర్యభగవానుని ఎందున్నటువంటి చిదాభాసతో కూడిన సూక్ష్మాంశము, వ్యష్టి ఎందు కంటి ఎందున్న చిదాభాసతో కూడినటువంటి చేతనాంశమైనటువంటి కన్ను, రెండు ఒక్కటే. అదే ఆత్మ, అదే అమృతం, అదే బ్రహ్మ, అదే సర్వం. చూద్దాం. సూర్యుడు పోషకుడు, కన్ను పోషింపబడేది, చూచే శక్తి సూర్యుడు కానీ దాని నుంచి వచ్చినటువంటి ఇతర ఏ వెలుతురు కానీ లేదే నేనేమి చూడలేను. బాగుంది. సూర్యుడు కంటికి మధువు, కాంతినిస్తాడు, చూచే శక్తినిస్తాడు. అంతేకాకుండా సూర్యుడు సకల విధాలుగా పోషకుడు, జీవనాధారం, మేఘాలను ఇస్తాడు, కిరణజన్య సంయోగకరిస్తాడు, డికేడ్ మ్యాటర్ అంతా కూడా కుళ్ళిపోయిన వాటన్నిటిని కూడా డీకే చేస్తాడు. సూర్యుడు అన్ని రకాలుగా ఉపయోగం. అంటే సూర్యుడు కంటికి కనుగ ధరించినటువంటి ఈ జీవికి కూడా మధువు ఆధారము, అనుమానం లేదు. సరే, కన్ను సూర్యునకు మధువు. చాలా బాగుందండి. కన్ను సూర్యునకు మధువు. ఎందుకు? ఉపనిషత్తు చెప్పి, యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం తత్తేజో విద్ధి ఆత్మకం తత్తేజో విద్ధి చైతన్యకం. ఎవరైతే చైతన్యంతో చూస్తున్నారో, చైతన్యాన్ని ఉపయోగించి కంటి ద్వారా చూస్తున్నారో వాళ్ళకు సూర్యుడు తెలుస్తున్నాడు. చైతన్యం లేకపోతే, కన్ను చూడలేకపోతే సూర్యుడు ఎక్కడుంటాడు? ఉన్నాడని తెలియదు. లెట్ us say the whole universe or world we are living is blind. They don't have the eyes. How do you see the light of sun? How do you know that sun is? సూర్యుని యొక్క వేడిమి తెలియవచ్చు స్పర్శ వల్ల. కానీ సూర్యుని వెలుగుకి సార్థకత, గుర్తింపు చూచేవాడు లేకపోతే ఉండదు. చూచేవాడంటే కన్ను, ఆ కన్ను వెనకాలన్న చైతన్యం. ఈ చైతన్యంలోనే ఆ సూర్యుడు కూడా ఉన్నాడు. యదాదిత్య గతం తేజో జగద్భాసయతేఖిలం తత్తేజో విద్ధి మామకం. ఇదే ఉపనిషత్తులో కూడా చెప్పుకున్నాం. కఠోపనిషత్తులో సమష్టి వ్యష్టి ఏకత్వం. సూర్యుడిలో వెలిగే శక్తి, మన కంటితో చూడగలిగేలా చేసే శక్తి, రెండు ఒకటే, చైతన్యమే. తైత్రీయంలో అదే నేర్పించారు. యశ్చాస అసౌ ఆదిత్యో స ఏవాయం అస్య పురుష. ఈ పురుషుడే ఆదిత్య పురుషుడు. దక్షిణాక్షి అని కూడా కొన్ని ఉపనిషత్తుల్లో చెప్తున్నారు. సూర్యుడిలో వెలిగే శక్తి, కంటిలో ఉండేటటువంటి శక్తి, రెండూ చైతన్యమే. జ్ఞానం ఏమిటి? దీనివల్ల జ్ఞానాంశం ఏమిటి? కళ్ళు మూసుకుంటే ప్రపంచం అంధకారం. కళ్ళు మూసుకుంటే అంతటి సూర్యభగవానుడు కూడా నాకు తెలియడం లేదు. కళ్ళు మూసుకుంటే, ఆత్మజ్ఞానానికి కళ్ళు మూసుకుంటే నాలోని దివ్యత్వాన్ని గ్రహించలేను. ఆత్మ ఏ విధంగా ఈ చక్షువులు ఓపెన్ చేస్తే ఆ ఫిజికల్ సూర్యుడిని చూడగలుగుతున్నాను, ఈ అంతఃచక్షువుని ఓపెన్ చేసి చూస్తే ఆత్మను దర్శించగలను. అది మూసుకుంటే ఆత్మను దర్శించలేను. ఓకే, ఇక్కడ ఆధ్యాత్మాన్ని, ఇంద్రియాన్ని చూసాం. కన్ను ఆధ్యాత్మ ఇంద్రియము, సూర్యుడు అతిదైవం.
ఇంకొక మంత్రం చూద్దాం. 25:11లోకి వెళ్ళాం. అది కూడా చాలా ఇంపార్టెంట్ మంత్రం. అయం ధర్మ సర్వేషాం భూతానాం మధు. ఈ ధర్మం ఉన్నదే, అయం ధర్మ సర్వేషాం భూతానాం మధు. అన్ని భూతములకు ఇదే ప్రొటెక్టరు, ఇదే సపోర్టరు. ధర్మో రక్షిత రక్షిత. వెళ్తూ ఉంటే పెద్ద పెద్ద బోర్డులు, తిరుపతి వెళ్తుంటే ధర్మాన్ని రక్షిస్తే రక్షించబడతావు. ధర్మం అనేది ప్రొటెక్టరు. అస్య ధర్మస్య, ఈ ధర్మమునకు సర్వాణి భూతాని మధు, సర్వభూతములు మధు. యశ్చాయం అస్మిన్ ధర్మే తేజోమయో అమృతమయ పురుషో, యశ్చాయం ఆధ్యాత్మం ధార్మ్యస్తేజోమయో అమృతమయ పురుష. అంటే ధర్మము ధర్మ పురుషుడు, ధర్మము ధర్మాన్ని అనుసరించేవాడు. ధర్మం ఉంటే కానీ పురుషుడు నడవలేడు, పురుషుడు అనుసరిస్తే కానీ ధర్మానికి విలువ లేదు. ఆ పురుషుడే పురుషో అయమేవ సయో ఆత్మ ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదం సర్వం అంటూ ఇక్కడ ధర్మాన్ని సత్యాన్ని కూడా మనం కంపేర్ చేసి చూసుకోవచ్చు. మధువు సత్యము పోషకుడు. సత్యం అనేది ధర్మాన్నే నిలబెడుతుంది. నెక్స్ట్ దాంట్లో సత్యం గురించి చెప్పారు. ఈ రెండు కలిపి నేను ఇక్కడ అనలైజ్ చేశాను. జీవనాధారము మధువు, ఆత్మ సత్యము ధర్మమునకు మధువు. సత్యము మీదనే ధర్మం ఆధారపడి ఉంది. సత్యాన్వేషణ ద్వారాన్ని లౌకిక ధర్మము, ద్వారం వలననే లౌకిక ధర్మం, ద్వారము వలననే లౌకిక ధర్మము సార్థకం పొందుతుంది. లౌకిక ధర్మానికి సత్యాన్వేషణ లేదనుకోండి, అది కోర్టు రూమ్కి పరిమితం అవుతుంది. సత్యాన్వేషణ, అక్కడ కూడా సత్యాన్ని అన్వేషిస్తారు. ఆ కోర్టులో ఉన్న ధర్మాన్ని యూజ్ చేసి సత్యాన్ని అన్వేషించడం ఎక్కడ కూడా. అంటే అది లౌకిక సత్యము, ఇక్కడ సత్యం అంటే పారమార్థికం. ధర్మము సత్యానికి మధువు. ధర్మాచరణమే సత్యాన్ని దర్శింపచేస్తుంది. ధార్మికంగా ఉండగలిగితేనే విశుద్ధాంతఃకరణం ఏర్పడుతుంది. విశుద్ధాంతఃకరణం ఉంటేనే ఆత్మజ్ఞానం వస్తుంది. ధర్మాచరణమే సత్యాన్ని దర్శింపచేస్తుంది. సమష్టి వ్యష్టి ఏకత్వం, ధర్మం మరియు సత్యం రెండూ వేరు చేయలేని అంతర్గత ఆత్మ లక్షణాలు. అందుకే పురుషార్థాలలో అర్థ కామ ధర్మ మోక్ష. అర్థకామాలు ముందు చెప్పుకోవాలి, ధర్మంగా అర్థం కామం సాధించుకుంటూ మోక్షం వైపు చూడడం జ్ఞానం అని చెప్పారు. సత్యధర్మాయ దృష్టయే ఈశావాస్యోపనిషత్. హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం తత్శుభ్రం జ్యోతిషాం జ్యోతి యద్యదాత్మవిదో విదుః. అలాగే అక్కడ సత్యధర్మాయ దృష్టయే అనేది ఈశావాస్యం. సత్యం ధర్మం ఈ రెండు విశ్వాధారం. మధువిద్య యొక్క అమృత సారము ధర్మాన్ని అనుష్ఠించుకుంటూ సత్యాన్ని అన్వేషించడమే. విశ్వాధారమైనటువంటి ధర్మాన్ని పాటిస్తూ విశ్వాధారము అనిర్వచనము అయినటువంటి సత్యాన్ని, ఆ పరబ్రహ్మను తెలుసుకో. ఓకే, ఇక్కడ కొన్ని పదాలు కరెక్ట్గా చూసుకోవాలి. అయమేవ సయో అయం ఆత్మ. అయం ఏవా అంటే ఈ అధిభూత అధిదైవ అధ్యాత్మ ప్రపంచమంతా సహ ఏవ ఆత్మ. అయం ఏవా, అయంలో ఏమున్నాయి? అధిభూతం చూసాం, అధిదైవం చూసాం, ఆధ్యాత్మం చూసాం. సహ ఏవ అయమాత్మ, అది ఏ ఆత్మ. అయమేవ సహా అంటే ప్రపంచంలోని ఈ మూడు, ఏ అధిభూత అధిదైవ అధ్యాత్మ. ఏ ఆత్మ? మైత్రేయ బ్రాహ్మణంలో ఏ ఆత్మ అయితే నిరూపించబడిందో ఆ ఆత్మ. మనం మాండూక్యంలో ఏ ఆత్మ అయితే తురీయం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం అంటున్నామో ఆ ఆత్మ. ఇదం అమృతం. ఈ అధిష్టాన ఆత్మజ్ఞానం అమృతత్వ సాధనం. ఇదం అమృతం అంటే ఏమిటి? ఈ జ్ఞానం అమృతం కాదు, జ్ఞానం సాధనం, అమృతత్వ సాధనం. ఇదం బ్రహ్మ, అధిష్టానతత్వమైన ఆత్మ ఏదో కాదు, అది బ్రహ్మయే. ఇదం సర్వం, ఈ జ్ఞానం పొందితే సర్వాత్మ భావన. ఆత్మ అమృతం, బ్రహ్మ సర్వం
అనేటటువంటి ఇంటర్చేంజబుల్లీ వాడుకోవచ్చు. సారాంశం ఏమిటి? ఎప్పుడైతే నేను అధిష్టాన ఆత్మను, ఒకదాని మీద ఒకటి ఆధారపడే పరతంత్రమైన జగత్తును కాను. ఎప్పుడైతే నేను అధిష్టానమైన ఆత్మను, ఐఆమ్ ది సబ్స్ట్రాటం అనుసూచ్యం అధిష్టాన ఆత్మ, ఐఆమ్ నాట్ ది పరతంత్ర జగత్ విచ్ ఈజ్ ఇంటర్డిపెండెంట్. ఇంటర్డిపెండెన్స్ ఈజ్ ఆల్ రైట్, బట్ దట్ ఈజ్ అగైన్ అది నా తాలూకా శక్తిలోనే, ఆత్మ చైతన్యం తత్వం దగ్గర ఆ సన్నిధిలోనే జరుగుతుంది. అంటే పరతంత్రమైనటువంటి జగత్తులో ఉన్నటువంటి ఓదన్మెంట్స్ ఆధారపడి చెప్పినటువంటి 14 మంత్రాల్లో చెప్పినటువంటిది మిథ్య, పరస్పరంగా ఆధారపడ్డది మిథ్య. నేను స్వతంత్రమైన సత్యాన్ని, ఆ పరతంత్రమైన వాటికి సత్తాస్ఫూర్తి, ఉనికి, చిత్తును ఇస్తున్నటువంటి సత్యాన్ని నేనే ఈ జగత్తుగా కనిపిస్తున్నాను, నేనే ఈ జగత్తుగా కల్పిస్తున్నాను. ఇదే సర్వప్రాప్తి, సర్వజ్ఞత, సర్వప్రాప్తి. 1:4-10 బృహదారణ్యకంలో తస్మాత్ సర్వం అభవత్. తస్మాత్ అంటే ఆ పరమాత్మ నుండి, అందువలన, దానివలన, ఆ చైతన్యం వలన సర్వం అంతా అభవత్ ఆయను, కలిగెను. సో అయమేవ సయో అయమాత్మ, అయమేవ అంటే ఆదిభూత ఆదిదైవ ఆధ్యాత్మ ప్రపంచమంతా సహయేవ అయమాత్మ, అదే ఈ అంతర్తమ ఆత్మ. అయమేవ సహా, ప్రపంచంలో ఈ 3 ఆత్మయే. ఏ ఆత్మ? ఏదైతే ప్రపంచోపశమం శాంతం తురీయం అంటున్నామో ఆ ఆత్మ. ఇదం అమృతం, ఈ అధిష్టానం ఒత్తుటా ఉండాలి. అధిష్టాన ఆత్మజ్ఞానం అమృతత్వ సాధనం. ఈ సాధనాన్ని ఉపయోగించి అమృతత్వమైన ఆత్మను, బ్రహ్మను పొందు. ఇదే సర్వాత్మ భావన. ఏమిటి అండర్స్టాండింగ్ సారాంశము? నేను అధిష్టాన ఆత్మను, ఒకదాని మీద ఒకటి ఇంటర్డిపెండెంట్ అయ్యేటటువంటి పరతంత్రమైన జగత్తును కాను. పరస్పరంగా ఆధారపడ్డది అంతా కూడా మిథ్య. ఎందుకు? మిథ్య డెఫినేషన్లోనే పరతంత్రం ఒక ఇది. స్వతంత్రమైతే సత్యం, పరతంత్రమైతే మిథ్య. దృశ్యం, దృశ్యత్వం, కార్యత్వం, అనిత్యత్వం, ఆగమ అపాయత్వం, పరతంత్రం మిథ్యక డెఫినేషన్. పరతంత్రంగా ఒకదాని మీద ఒకటి ఆధారపడిందని ఇప్పుడు చెప్పుకున్నామే, అదంతా మిథ్య. నేను స్వతంత్రమైన సత్యాన్ని అని ఎవరైతే ఆ జ్ఞానాన్ని పొందుతారో, ఈ జగత్తుగా కనిపిస్తున్న సకలము నేనే, ఆత్మయే, బ్రహ్మయే, విశ్వమే, సర్వమే, అమృతమే అని తెలుసుకుంటాడు. అదే సర్వప్రాప్తి. తస్మాత్ సర్వం అభవత్. ఓకే, మధు విద్యకు ప్రయోజనం ఏంటి? ఇంత చదివాం కదా. జ్ఞాన ఫలితం ఏమిటి? మృత్యు భయం తొలగిపోయింది. ఎందుకు? నేను మరణించేటటువంటి ధర్మం ఉన్న శరీరం కాదు, నాకు ఇంకెక్కడ మృత్యు భయం? నేను శరీరం అనుకుంటే కదా నేను పుట్టాను, డేట్ ఆఫ్ బర్త్, వెరీ హ్యాపీ బర్త్డే సార్, 60 years celebration, 80 years celebration, all that stuff. When I am not born, where is the question of celebration? When I am not the body, there is no question of any మృత్యు భయ. సృష్టిలోని ప్రతి వస్తువు నాశనం అవుతుంది. జాతస్య హి ధ్రువో మృత్యు. సృష్టిలో ప్రతి వస్తువు హి, నిశ్చయంగా, జాతస్య హి మృత్యువు ధ్రువ అంటే పుట్టినది, కల్పించబడినది వస్తువు ఏదైనా నాశనం అవుతుంది. దాని సారము అమృతము, మధువు, ఆత్మ, బ్రహ్మ చనిపోదు, అమృతం. అదే కదా చెప్తున్నారు. ఆత్మకు చావు లేదు, పుట్టుక లేదు. నైనం చిందంతి శస్త్రాణి, నైనం దహతి పావక, నచైనం క్లేదయంత్యాపో, నశోషయతి మారుత అని చెప్పుకుంటున్నాం కదా. అదే అమృతత్వం. సర్వజీవుల పట్ల ప్రేమ. వాట్ హ్యాపెన్స్ బికాజ్ ఆఫ్ ది మధుజ్ఞాన? ఇవన్నీ ఆత్మ తాలూకా వ్యక్తీకరణలు. నేను ఎవరిని ద్వేషిస్తాను? నేను పృథ్వీని ద్వేషిస్తానా? పృథ్వీని అయినే కదా. నేను పృథ్వీకి పోషకుడిని, పృథ్వీ నాకు పోషకం.
సూర్యుడిని ద్వేషిస్తానా? సూర్యుడు నాకు పోషకుడు, నేను సూర్యునికి పోషకును. ప్రక్కనున్న మనిషిని, ఇంకొక జీవాత్మను ద్వేషిస్తానా? అది ఆత్మయే, నేను ఆత్మయే. ద్వేషించడం కానీ, ఎన్విరాన్మెంట్కి పొల్యూట్ చేయడం కానీ, హాని చేయడం కానీ అసంభవం. ఎప్పుడు అన్నీ నేనే అనుకున్నప్పుడు ఎవరి చెట్టుగా కూర్చున్నటువంటి కొమ్మను వారు నరుక్కుంటారా? నరుక్కోరు కదా. అంతే, ద్వేషించడం అనేటటువంటి అంశమే ఉండదు. రాగద్వేష అతీతంగా ఉండడానికి వీలవుతుంది. సకల జీవుల పట్ల ప్రేమ అనేది ఆత్మజ్ఞానము యొక్క చెప్పే ఫ్రూట్. ఆత్మజ్ఞానం తాలూకా న్యాచురల్ ఫ్రూట్ ఏమిటి? సర్వమానవ సమానత్వం, సర్వమానవ భ్రాతృత్వం, ఇంటర్నేషనల్ ఫ్రెటర్నిటీ అనేది ఏర్పడుతుంది. శాంతి మరియు సంతృప్తి ప్రపంచంలో ఒకదానికొకటి ఉపకరిస్తున్నాయి. ఇవి ఒక మధురమైనటువంటి సైకిల్. అంటే నేను అందరికి కాంట్రిబ్యూటింగ్ టు ద సొసైటీ, సొసైటీ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ టు మీ, I am contributing to the Bhuta, Bhutas are contributing to me, I am contributing to the Daiva, Daiva is contributing to me, and we are interdependent అనేటప్పుడు ఎంత ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది, ఎంత ప్రశాంతి ఉంటుంది. మనం నిరంతరము పోషింపబడుతున్నాము, పోషిస్తున్నాము. పోషింపబడుతున్నాము అంటే ఎంత సెక్యూరిటీ అండి. అబ్బా, నన్ను పోషించే శక్తులు ఎన్నున్నాయి. ఈ సూర్యుడి వెలుగు నన్ను పోషిస్తోంది, ఈ భూమి నన్ను పోషిస్తోంది, ఆ జలము నన్ను పోషిస్తోంది, ఈ వాయువు నన్ను పోషిస్తోంది, పంచభూతాలు, అధిదైవాలు అన్నీ నన్ను పోషిస్తున్నాయి. నేను ఒంటరిగాడినేమిటి? బుద్ధి లేకుండా ఏడుస్తున్నాక ఎవ్వరూ లేరు అంటే ఏడవడానికి ఏముంది? ఎన్ని శక్తులు నీకు ఒక్కసారిగా నువ్వు అడగకుండానే నిన్ను పోషిస్తున్నాయి. అప్పుడు నువ్వు ఒంటరివాడివి కావుగా. అంటే ఇదే శాశ్వతమైనటువంటి అభయం, శాంతి. అభయం సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి. అభయత్వం ఎప్పుడు వస్తుంది? ఇఫ్ యు ఐడెంటిఫై యాజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద క్రియేషన్, యు ఆర్ నెవర్ ఎలోన్. If you identify as an individual, I am different from everything else is an object, I am the karta and bhokta, I am the adhikari, that ahankara if I have, certainly I will be in ashanti and bhaya. What a beautiful teaching, this particular thing. In the Dithyasana, కృతజ్ఞతా భావం. మనం పొందుతున్న ప్రతి వస్తువు, గాలి, నీరు, ఆహారం, వెలుతురు, పృథివీ, ఎలక్ట్రిసిటీ అన్నీ కూడా వెలలేనివి, వెల చెల్లించకుండా వాడుకుంటున్నాం. గాలికి ఏం డబ్బు కొడుతున్నారండి? గాలి పీలుస్తున్నారు. ఒక్కరోజు ఆక్సిజన్ మీద ఉండడానికి ఎంత అవుతుందో తెలుసా? Something around 10,000 rupees you need to spend to be on a ventilator with oxygen. ఎన్నేళ్ల బట్టి మనం గాలి పీలుస్తున్నాం? ఏం డబ్బు కట్టాం? ఒక లైట్ వెలగడానికి ఎలక్ట్రిసిటీకి డబ్బు కొడుతున్నారు. సూర్యుడు అనే లైటు ఎంత ప్రపంచాన్ని వెలిగిస్తున్నాడు, ఆయనకు ఏం డబ్బు కొడుతున్నారు మీరు? ఇంకా ఆ ఎనర్జీని యూజ్ చేసి ఈ ఎనర్జీని తయారు చేసుకుంటున్నాం. అంటే వెలలేని వాటికి వెల చెల్లించకుండా ఫ్రీగా వాడుకుంటున్నాం. తిరిగి ఏమి ఇస్తున్నాం? లేదు. ఎప్పుడూ ఒకటే ప్రశ్న, మా ఇంటికి వస్తే నాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే నాకేమి ఇస్తావు. దెర్ ఈస్ నో థాట్ ఆఫ్ గివింగ్ సంథింగ్ టు ద వరల్డ్. Leave alone the action. The sankalpa itself is not there that I would like to share something to the others. That itself is missing. సంకల్పం ఉంటే ఆ కోరిక బలం అవుతుంది చేయాలని, ఆ కోరిక బలం ఉంటే ఇవ్వడం వస్తుంది. అంటే సర్వము పరబ్రహ్మము నుంచి వచ్చినది మధు అని గుర్తించి, సర్వము మధుస్వరూపము, సర్వము ఆత్మస్వరూపము, సర్వము బ్రహ్మస్వరూపము, సర్వము అమృతము అని గ్రహించి
అత్యంత కృతజ్ఞతతో మెలగవలెను. సేవాభావం. మనం తిరిగి ప్రపంచానికి మధువుని ఇవ్వాలి. నాకు ఇన్ని మధువులు, ఇన్ని సారాలు నాకు వస్తున్నాయి కదా, నేను ఏ మధువుని ఇచ్చాను వాళ్ళకి చెప్పండి. వాట్ మధు ఐఎమ్ గివింగ్, వాట్ ఈస్ మై ఎస్సెన్స్, వాట్ ఎవర్ టాలెంట్ యూ హ్యావ్, వాట్ ఎవర్ రిసోర్సెస్ యూ హ్యావ్, దట్ ఈస్ ద విజిబుల్ మధు ఇన్ యూ. ఆర్ యూ యూజింగ్ part of the talent and resource, at least a part of it, to the others? Question ourselves, every one of us. And this madhu is none other than the Paramatmas. ఇప్పుడు నాకు ఏదైనా శక్తి సంపద ఇచ్చినా, సమష్టిలో ఏదైనా సంపద శక్తి ఉన్నా అన్నీ ఆ పరబ్రహ్మం నుంచి వచ్చాయి. అలా ఆలోచిస్తే స్వార్థము, గర్వము లేకుండా ఇతరులకు సహాయం చేయడం ద్వారా మనం మధుబ్రాహ్మణాన్ని ఆచరించిన వాళ్ళం అవుతాము. నిశ్చల దృష్టి, జ్ఞానం. తత్వం ఆధ్యాత్మికం దృష్ట్యా, ఆధ్యాత్మికంగా శరీరంగా చూస్తే ప్రతిదీ తత్వం, ఆత్మ తెలుసుకో. తత్వం దృష్ట్యా తు బాహ్యత, బయట ఏది చూసినా అది కూడా తత్వమే, అది కూడా ఆత్మే. తత్వం సారం, లేకపోతే విశ్వం, సర్వం, అమృతం, బ్రహ్మ, తురీయం, ఆత్మ, పర్యాయ పదాలవన్నీ. తత్వమాధ్యాత్మికం దృష్ట్యా, తత్వం దృష్ట్యా తు బాహ్యతః. See only the tattva or sara or ekatva or unity or atma outside and inside. Tatvi bhutaha. You become tattva. Manabhava annattuga. Tadaramaha. You relax in the body of tattva. You relax in the tattva amma odilo nidrinchu. తత్వాద ప్రచ్యుతో భవేత్. అటువంటి తత్వము, సారము నుంచి ఎన్నటికీ జారిపోవద్దు. జారుబాటు సహజము. చాలా జాగ్రత్తగా తత్వాత్, తత్వము నుండి అప్రచ్యుత భవేత్, జారిపోవద్దయ్యా. తత్వాన్ని ఒకసారి పొద్దున్న ఆత్మజ్ఞానం ఇది చేసిన అహమస్మి అనడం, మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసరికల్లా ద్వైతభావం, సాయంత్రం వచ్చేసరికల్లా మందుబాయి దేశాయి, కందుబాయి దేశాయి వెళ్ళిపోవడం. ఏమిటి ప్రయోజనం? వారు మధునే సేవిస్తున్నారు, కానీ ఈ మధువు ఆ మధువు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. తత్వాదప్రచ్యుతో భవేత్. ఉంటూ ఎలా చేయాలి? జడవల్లోకమాచరేత్. టేబుల్ ఉంది, జడము. తిడితే ఏమనదు, కొడితే ఏమనదు, విరిచేస్తే ఏమనదు, కాల్చేస్తే ఏమనదు. నీవు కూడా జడత లేకయుండుము జడుని భంగి. జడవల్లోకమాచరేత్. ఏకత్వ దర్శనమే ముక్తి, భిన్నత్వమే చావు. మృత్యుస్య మృత్యుమాప్నోతి యైహ నానేవ పశ్యతి. ఎవడైతే నానాత్వాన్ని చూస్తాడో వాడు మృత్యువు నుంచి మృత్యువుకు పరుగులు తీస్తాడు. అంటే జన్మామృత్యు సైకిల్లోనే ఉంటాడు. ఇహ ఈ ఆత్మతత్వంలో నానా అస్తి నకించన, నేహ నానాస్తి కించన. ఏకత్వ దర్శనమే ముక్తి. ఈ మధుబ్రాహ్మణం తాలూకా సారాంశము కృతజ్ఞతాభావము, సేవాభావము, ఆత్మదృష్టి. ఏకత్వం. బయట ప్రపంచం మరియు లోపలి ప్రపంచం, విశ్వము, వ్యక్తి వేరు కావు. రెండూ ఒకే పరమాత్మ. రెండు వ్యక్తీకరణలు మాత్రమే. ప్రతి జీవిలో, ప్రతి వస్తువులో ఉన్న సారము, మధువు, అమృతము మరణం లేనిది. ప్రతి వస్తువు, ప్రతి జీవి దాని ఉనికి కోసం మరో దానిపై ఆధారపడే ఉంటుంది. ఈ సమస్త సృష్టి సజీవమైన అద్వైత వ్యవస్థ, ఏ హోలిస్టిక్ నాన్ డ్యూయల్ సిస్టమ్. మోక్ష మార్గం, భిన్నత్వం కేవలం భ్రమ. ఈ ప్రపంచం యొక్క వైవిధ్యంలో ఉన్న అంతర్లీన ఏకత్వాన్ని గుర్తించడమే మధు విద్య యొక్క లక్ష్యం. ఇదే మోక్షానికి మార్గం. ఆత్మయే సర్వభూతాలకు మధువు, సర్వభూతాలు ఆత్మకు మధువు. ఈ ఆత్మలో తేజోమయుడై అమృతమయుడై ఉన్న పురుషుడెవరు? ఈ శరీరంలో తేజోమయుడై అమృతమయుడై ఉన్న పురుషుడెవరు?
ఆయనయే ఈ ఆత్మ. ఈ ఆత్మే అమృతం. ఇదం అమృతం, ఇదం బ్రహ్మ, ఇదగం సర్వం. ప్రతిజ్ఞ. వాట్ ఈస్ ద టేక్ హోమ్? ఈ ఆత్మయే అమృతం, ఈ ఆత్మయే సారం, ఈ ఆత్మయే మధు, ఈ ఆత్మయే బ్రహ్మం, ఈ ఆత్మయే అంతిమ సత్యం, ఈ ఆత్మయే సాకాష్టాత పరాగతి. ఇదే సర్వం. సృష్టి నుండి మధువును స్వీకరిస్తాను, సృష్టి చేత పోషింపబడతాను, సృష్టికి మధువును ఇస్తాను, సృష్టిని పోషిస్తాను. నేను అమృత స్వరూపుడను. ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. మకరందతాయిలము మధుపంబులకు వెట్టి సుమవల్లరుల వింత చుట్టరికము. మకరందతాయిలము మధుపంబులకు వెట్టు సుమవల్లరుల వింత చుట్టరికము. మకరందం అనేటటువంటి తాయిలం అంటే ఫ్రెండ్షిప్తో ఇచ్చేదాన్ని తాయిలం అంటారు. అది మధుపములకు అంటే ఈ తుమ్మెదలకు ఇచ్చేటటువంటి చుట్టరికము. తుమ్మెద మధుపము పువ్వు నుంచి బెనిఫిట్ పొందుతుందా, పువ్వుకి బెనిఫిట్ చేస్తుందా తెలియని చుట్టరికం. మకరందతాయిలము మధుపంబులకు వెట్టు సుమవల్లరుల వింత చుట్టరికము. కష్టజీవులమేని గండు చెమ్మట చూచి ఓదార్చు పిల్లభూ స్వామినెనరో. ఓ ఆసామి కష్టపడుతున్నాడు, ఆ భూస్వామి కొడుకు చూస్తున్నాడు. తాత, అంత కష్టపడి మా తోటలో పనిచేస్తున్నావు, చెమట పట్టేస్తోంది, ఇదిగో వాళ్ళతో తుడుచుకో, ఈ మజ్జిగ తేట తాగు అని ఇచ్చాడు. ఈ భూస్వామి ఆ ఆసామి మీద ఆధారపడి ఉన్నాడా, ఆ ఆసామి ఈ భూస్వామి మీద ఆధారపడి ఉన్నాడా? ఆలోచించండి. కష్టజీవులమేని గండు చెమ్మటలు చూచి ఓదార్చు పిల్లభూ స్వామి నెనరో. నెనరు. తలిరాకు చేతుల పిలిచి నీడలనిచు ధరణిజమ్ముల ప్రేమ మర్మ మహిమో. తలిరాకు చేతుల లేత ఆకుల చేతులతో పిలిచి నీడలనిచు ధరణిజమ్ముల ప్రేమ మర్మ మహిమో. ఆ తలిరాకు చేతితో అవి పిలిచి నీడచ్చి ఈయన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయా? ఈయన వాటికి గొప్ప తవ్వి నీళ్లు పోసి పెంచి తలిరాకులను వచ్చేటట్టు చేసి ఇంటర్ డిపెండెన్స్ ఉన్నదా? చూడండి. తలిరాకు చేతుల పిలిచి నీడలనిచి ధరణిజమ్ముల ప్రేమ మర్మ మహిమో. ఆలిచి పలకు ముత్యంపు పాపలనిచ్చి స్వాతి మేఘముల దాంపత్యగరిము. ఆ స్వాతి మేఘంలో ఉన్న నీటి చొక్క ఈ ముత్యపు చిప్పలో పడితే ముత్యమవుతుంది. ఈ రెండిటికి దాంపత్యం ఉన్నది. అది ఈ గివరు, ఇది 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 ప్రసూతి, పుట్టిస్తోంది ముత్యాన్ని. ఇది ఇంటర్ రిలేషన్షిప్ ఏమిటి? ఆ ముత్యపు చెప్పులు ఎక్కడున్నాయి? సముద్రంలో ఉన్నాయి. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ సముద్రం నుంచే వచ్చాయి. ఈ సముద్రం ఆవిరవుతే నీళ్ళు వచ్చాయి, నీళ్ళు వస్తే మళ్ళీ ముత్యాలు వచ్చాయి. ముత్యాలు ఉన్నటువంటి సముద్రము ఈ ముత్యాల ముత్యాల రాశియే దానికి అక్కడ మీకు ఆధారం. అది దీనికి దానికి ఆధారం. చూడండి, మళ్ళీ 4 చరణాలు చదువుతాం. మకరందతాయిలము మధుపంబులకు వెట్టు సుమవల్లరుల వింత చుట్టరికము. కష్టజీవులమేని గండు చెమ్మట చూచి ఓదార్చు పిల్లభూ స్వామి నెనరో. తలిరాకు చేతుల పిలిచి నీడలనిచు ధరణిజమ్ముల
ప్రేమ మర్మ మహిమో. ఆలిచి పలకు ముత్తింపు పాపలనిచు స్వాతి మేఘముల దాంపత్య గరిమో. ఆత్మవయసు విశ్వము వయసు, రెండు అన్నది. ఆత్మవయసు విశ్వము వయసు, ఇంచుమించుగా సరిపోవు నుంచి చూడ. ప్రకృతి జనయిత్రి అనుగుగారాలవుడిని, ప్రకృతి జనయిత్రి అనుగుగారాలవుడిని. చేదీరుచు ఉంటినాత్మభావములోన. I enjoy the world and understand I am the Atma. మకరంద తాయిలము మధుపంపులకు వెట్టు సుమవల్లరుల వింత చుట్టరికము. కష్టజీవుల మేని గండు చెమ్మట చూచి ఓదార్చు పుల భూస్వామి నెనరు. తరిరాకు చేతుల పిలిచి నీడలనిచు ధరణి జమ్ముల ప్రేమ మర్మమహిమో. ఆలిచి పలకు ముత్యము పాపలనిచు స్వాతి మేఘముల దాంపత్య గరిమో. ఆత్మవయసు విశ్వము వయసు, ఇంచుమించుగా సరిపోవు నుంచి చూడ. ప్రకృతి జనయిత్రి అనుగుగారాలవడిని, సేదదీరుచు ఉంటిని ఆత్మనగుచు. ఎక్సలెంట్ గా ఉంది సార్, ఎక్సలెంట్ గా చాలా బాగుంది. కాకపోతే చిన్న సందేహం, నెనరు అంటే ఏంటి సార్? నెనరు అనే పదము దీని ఏ భాషలో లేనటువంటి పదం తెలుగులో ఉంది. ప్రేమ, కరుణ, దయ, గౌరవము, జాలి, అనురాగము, ఆప్యాయత అనే పదాలు ముద్ద చేసి ఒక చోట పెడితే నెనరు. ఓహో, బాగుంది. అంటే అన్ని పదాలకి ఒక్క పదం తెలుగులో ఉంది, ఆ ఒక్క పదం నెనరు. బాగుంది. చిన్న ఇంకొక సందేహం సార్, ఆత్మను విశ్వము ఒకటే, ఇంచుమించుగా ఒకటే అన్నారు కదా. ఇది అనాది అదే అనాదియే కదా, అదే ఒకటే. ఎందుకంటే విశ్వం అనేది నాకు భ్రాంతి పోతే విశ్వం ఎండ్ అయిపోతుంది, ఆత్మ ఎండ్ అవ్వదు. అంచేత ఇంచుమించు అన్నారు. అదే ఇంచుమించు అన్న పదం ఎందుకు వాడారని. బాగుంది సార్, నమస్తే సార్. ఇంచుమించుగా సరిపోవు ఎంచి చూడ. వెన్ ఐ రియలీ ఎగ్జామిన్, ఇంచుమించుగా సరిపోతుంది. లేకపోతే ఇది పర్మనెంట్ అనుకుంటున్నాను నేను. విశ్వం అదే రెండు ఒకటి కాదు, రెండు ఒకటి కాదు కాబట్టి కదా అది. అవును, అదే అర్థమైంది సార్. ఈ పద్యం కరెక్ట్గా ఈ కాంటెక్స్ట్కి సరిపడుతుందని చెప్పాను. సరిపోయింది సార్. ఇంకెవరైనా స్పందనలు, సందేహాలు తెలియజేస్తారా? చాలా చాలా బాగుందండి, చాలా మీనింగ్ఫుల్ గా. ఎంత మీనింగ్ ఉందంటే మీరు చదివారు 2 సార్లు చదివారు. వైసీ వరుస ఒకటికోదానికి ఒకటి ఎలా ఉపయోగపడుతుంది. పూల దగ్గరికి వెళ్తే అక్కడ పాలినేషన్ అని చెప్పారు, అలానే తేనెటీగలకి ఆహారంగా ఈ మకరందం పనికొస్తుంది అని చెప్పారు. ప్రతి అంశము కూడా మీరు ఎప్పుడు రాసుకున్నారో ఏమో గానీ ఇవాళ చెప్పిన రాశానండి. అది 4 లైన్లు వేరుగా ఉన్నాయి, అవి ఇప్పుడు మార్చాను. మొదటి 4 లైన్లు అవే, లాస్ట్ 4 లైన్లు మార్చాల్సి వచ్చింది. చాలా చాలా అద్భుతంగా ఉందండి. ఇవాళ చెప్పిన పాఠంకి చాలా దగ్గరగా ఉంది, బాగా అర్థం అవుతోంది దీనివల్ల. నమస్తే అండి. గురువు గారు నమస్కారం అండి. చెప్పండి. చాలా అద్భుతం ఉందండి. ఈ రోజు మీ స్వీయ కవిత్వం చాలా బాగుంది. నెనరు తోడ అని కూడా అంటారు కదండి. నెనరుతో ప్రేమతో, ఆప్యాయతతో, అనురాగంతో, దయతో, కృపతో, ఇంకేమిటి చెప్పుకోండి, అన్నీ అందులోనే ఉన్నాయి. నెనరుంచుమా అని అడిగా అనుకోండి, అంటే అన్నీ అడిగినట్టే లెక్క. చాలా అద్భుతం, చాలా బాగుంది, సంతోషం, ధన్యవాదాలు సార్.
సుబ్రహ్మణ్యం గారు ఉన్నారా? వేదుల వారు. రవిప్రకాష్ ఉన్నారు, ఆయన ఏం మాట్లాడలేదు. హరి ఓం, హరి ఓం. రవిప్రకాష్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది, స్ఫూర్తిదాయకంగా. ఈ విశ్వం అంతా కూడా నా కుటుంబమే. నేను పెరుగుతున్నాను అంటే ఈ ద్వైతంలో ఉన్నప్పుడు ఆ ప్రపంచం అంతా, విశ్వం అంతా కూడా సహాయం చేస్తున్నది. అంటే ఎవ్రీ గ్రోత్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ మై ఇండివిడ్యువల్ గ్రోత్, ఎవ్రీ డికే ఆఫ్ ద వరల్డ్ ఈజ్ మై డికే. అన్నిటితో సమానత్వం పెంచుకున్నప్పుడు ఆ అధిష్టానమైన ఆత్మ అయ్యి ఈ భయాలేమో ఉండవు. ఎందుకు? ద్వైతం ఉన్నప్పుడే కదా భయం. ఏది పోతుంది, ఏది వస్తుంది అన్న ఆ భయాలు పోతాయి, ఆ ప్రసన్నత, ప్రశాంతత వస్తాయి. సో మొత్తం విషయం అంతా నేను ఒక కుటుంబమే, ఒకటే, వ్యత్యాసం లేదు, అంతా అద్వయమే. చక్కటి సర్వపోషకుడను, నేనే సర్వాత్మ భావంలో ఉన్నాను. ఏం బ్రాహ్మణం అండి, వాట్ ఏ విజనరీస్ దోస్ పీపుల్ ఆర్. సో మెనీ థింగ్స్ దే హ్యావ్ పుట్ ఇన్ టు సే వన్ బ్రాహ్మణ అండ్ వన్ సెంట్రల్ ఐడియా. నేను 6000 సంవత్సరాల క్రితం వాళ్ళు చెప్పారు ఈ పరస్పర ఇంటర్ డిపెండెన్సీస్ గురించి. మీరు కూడా చాలా చాలా చక్కగా ఎప్పటి వలే ఈరోజు నేను అనుకుంటాను అన్ని నా అంతటి నేనే చేసేసుకోగలను, నాకు ఎవరి సహాయం అక్కర్లేదు, ఐఎమ్ వెరీ ఇండిపెండెంట్. పీపుల్ కీప్ ప్రొక్లైమింగ్ దట్ ఐఎమ్ వెరీ ఇండిపెండెంట్, వెరీ arrogant. How can you be independent? Without vayu can you live for a minute? Without water can you live for a day? పుట్టిన దగ్గర నుంచి ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం ఇప్పుడు. We don't know if we value the ఒక్కొక్క పార్ట్ కొనుక్కోవాలంటే దొరకవు సరికదా, మ్యాచ్ అవ్వవు సరికదా. ఎంత విలువ తెలుసా? ఒకరోజు కూర్చొని నేను లెక్క వేస్తే 55 కోట్లు వచ్చింది శరీరం. విశ్వం అనే తల్లి అందరికీ ఇస్తున్నది. నేను కూడా అందులో ఒకడిని, సమానమే. చాలా చాలా బాగుంది. ధన్యవాదములు, ప్రణామములు. ఇవాళ చెప్పింది చాలా బాగుంది శర్మ. ఐ థింక్ ఈ వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. ముఖ్యంగా ఏంటంటే మనం ప్రకృతి మీద డిపెండ్ అవుతున్నాం అనేది అందరికీ తెలుసు చాలా మందికి. కానీ ప్రకృతి కూడా మన మీద డిపెండ్ అవుతున్నది. మనకు రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇప్పుడు మృతదేహాలు ఏర్పడితే కదా అక్కడ కోల్ ఏర్పడుతుంది, అక్కడ భూమి సారవంతం అవుతుంది. అది ఆ ఇంటర్ డిపెండెన్స్ అనేది చాలా మంచి అది కాన్సెప్ట్. అది మన ఇందులో మన ఉపనిషత్తులో ఉందని కూడా చాలా మందికి తెలియదు. ఆ విషయం అంటే ఈ ఎన్విరాన్మెంటల్ కాన్షియస్నెస్ అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నాం, కానీ ఇది ఏనాడో 1000 సంవత్సరాల క్రితం మన వాళ్ళు దాన్ని చేసి రాశారు అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అది బాగుంది కదా. మీరు రోజు చదువుతారు ప్రార్థనలో, యో అపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ భవతి పర్జన్యో అపాం ఆయతనం ఆయతనవాన్ భవతి, అదే కదా చదువుతారు. అదే ఇంటర్ డిపెండెన్స్. అది మాత్రం చాలా చాలా మంచి కాన్సెప్ట్, చాలా బాగా చెప్పావు, బాగుంది. ఆ ఇంటర్ డిపెండెన్స్ వెనకాల రెండింటికి ఒకే చైతన్యం ఉన్నది అని చెప్తున్నారు. అది అక్కడ ఇంటర్ డిపెండెన్స్ ముఖ్యం. ఒకే డిపెండెన్స్, ఇట్ నాట్ ఓన్లీ వన్ సైడెడ్, ఇట్ ఈస్ మ్యూచువల్ అనేది ఇక్కడ చాలా బాగుంది. అది అక్కడి నుంచి తర్వాత నెక్స్ట్ ప్లేన్కి వెళ్ళిపోయింది. ఇవన్నీ ఉన్న డిపెండ్ అయినా ఇవన్నీ మిథ్య, మళ్ళీ ఆత్మ ఒకటి సత్యం అనేది అది నెక్స్ట్ జంప్ ఇవన్నీ వస్తున్నాయి పోతున్నాయి కాబట్టి అబ్బాయి వచ్చిపోతున్నాయి, మారిపోతున్నాయి. సవికారి తర్వాత ఏమేమో స్వతంత్రం లేదు, పరతంత్రంగా ఉన్నాయి. గాలి లేదే మనిషి లేడు, మనిషి లేదే గాలి లేదు, ప్రాణం లేదు, ప్రాణం లేదే వాయువు లేదు, వాయువు లేదే ప్రాణం లేదు. ఇంటర్ డిపెండెన్స్ వల్ల అవన్నీ కూడా లిమిటేషన్ ఉంది. అవి మిథ్య. లిమిటెడ్ వాటిని మిథ్య, రిలేటివ్ రియాలిటీ అంటాము. నువ్వు అక్కడితో ఆగిపోవు, అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ వెళ్ళు అని చెప్పడం అంతే. నువ్వు అబ్సల్యూట్ రియాలిటీ. అది చాలా బాగుంది. వెరీ గుడ్ అండి. గురుగారు చెప్పండి కమలక్క. చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటికీ నాకు బాగా తత్వం ఆధ్యాత్మికం దృష్ట్యా తత్వం దృష్ట్వాతు భాష్యత తత్వే భూతస్తదా రామ తత్వాద ప్రత్యుతో భవేత్. ఎంత బాగా అర్థమైందంటే అది నిశ్చల దృష్టి. అది నిశ్చల దృష్టి, అదే కావాలి. ఏకత్వ దర్శనమే అదే కావాలి. అంటే ఇప్పుడు చదివేరే ఆ శ్లోకమే మొత్తం మన లైఫ్ పంచలేని. ఎంత బాగుందంటే ఇప్పుడు నాకు ఈరోజు బాగా అర్థమైంది. అదే నిశ్చల దృష్టి.
అదే కదా ఏకత్వ దర్శనం, అదే ముక్తి మోక్షం. అంటే జ్ఞానం రావడమే మోక్షం కదా. అంటే ఒక దాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. కానీ మనం చాలా ఓవర్ ఈగోతోని వాటితో సతమతం అయిపోవడం కాదు అక్కడ. ఇది మధురమైన వలయం. ఇక్కడ ఒకదాని మీద ఒకటి చైన్ సిస్టమ్ నిరంతరం పోషింపబడుతున్నాం. ఒకరి దాని ఒకడు ఎప్పటికీ ఒంటరిగా లేవు. అదే ఎంతమంది సహాయం చేస్తుంటే మీరు ఒంటరిగా లేవు. ఒంటరి కాదు, అది అభయం మనకి. ఇది ఇప్పుడు మీ దగ్గర నుంచి ఇది నేను నేర్చుకుంటున్నాను. అది నేను మీ మీద ఆధారపడి ఉన్నాను. ఆ జ్ఞానం వింటున్నారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అంటే ఇంటర్డిపెండెన్సీ కదా, ఇండిపెండెంట్. ఒక దాని మీద ఒకటి అన్ని పరస్పరం ఆధారపడి చివరిగా ఏమొచ్చింది? ఆధ్యాత్మిక సత్యమైన బ్రహ్మం. అది ఒక్కటే ఉన్నది, ఒక్కటే, అది నేనే. చాలా బాగుందండి. ధన్యవాదాలు. వెరీ గుడ్. హరి ఓం గురువు గారు చెప్పండి. విజయలక్ష్మమ్మ గారు చెప్పండి. ఈ ఇంటర్ డిపెండెన్సీ అన్నది అది ఎంతో మధురమైనది, తీయనిది. అందుకే దీనికి మధు విద్య అని పెట్టింటారు. ఇదేం మనం సో స్వీట్ ఇది దీనికి సారం. అందుకే మనం ప్రపంచం మీద మనం డిపెండ్ అవ్వడం, ప్రపంచం మన మీద డిపెండ్ అవ్వడం, ఇవన్నీ చాలా బాగున్నదండి. అందుకే మధు విద్య అన్నది పేరు మాత్రం అద్భుతంగా ఉంది, దానికి తగినట్టు. కరెక్ట్. అదే ఇప్పుడు పాడాను కదా పాట. ఐఎమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద క్రియేషన్ అనే ఈ ఇంటర్ డిపెండెన్స్ నుంచి తెలుస్తున్నది మనకి. అది ఎంతో స్వీట్, అది ఎంతో మనం చక్కగా మనం ఆదరించుకొని మనం భావించుకొని ఇటు ఆధ్యాత్మికంగా అది బాహ్యంగా రెండు ఒకటే ఉన్న తత్వం అని తెలుసుకుంటే ఎంతో స్వీట్ విద్య. అవునండి, వెరీ స్వీట్ విద్య, వెరీ ప్రేమతో కూడిన విద్య. ప్రేమ. మనకి ఇంకా మన ఈ ఎన్వైరన్మెంట్ పాడు చేసాము అనే ఇంకా దాని మీద ఏమాత్రం కృతజ్ఞత ఉన్నా, ఏమాత్రం రెస్పెక్ట్ ఇచ్చినా మనకి ఈ బాధలన్నీ తప్పు ఉండేవి కదా అని అనిపిస్తుంది. కరెక్ట్, కరెక్ట్. I'm happy that people have understood well. చాలా మంది మాట్లాడారు కూడా. ఇంకెవరైనా సందేహాలు స్పందనలు తెలియజేస్తారా? ఎప్పటి నుంచో అనుకున్నాం మధు విద్య ఒకసారి చెప్పుకోవాలని. ఇప్పుడు ఆయన ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేశారు. అవును సార్, అది సరిగ్గా కార్యక్రమం అలా వచ్చింది కాబట్టి సరిపోయింది. బాగుంది. అప్పుడు అనుకున్నా ఇది మధు విద్య చెప్పుకుంటే బాగుంటుంది కదా అని. అదే బాగుంది. మంచి టైంకి, అంటే దాన్ని ఇది కొంచెం సూటబుల్ టైం. బాగుంది. అదే ఎవరి మీద ఆధారపడకుండా ఎవరు బతకలేరు. కాకపోతే అవన్నీ కూడా మామూలు ఆధ్యాత్మికం ఇది కాదు, అంటే అద్వైతానికి పనికిరాదు. అందరూ ఆత్మ మీద ఆధారపడి ఉన్నారు. ఆత్మ మీద ఆధారపడాలి. అది ఫైనల్ గా ఆధారపడవలసింది ఆత్మ మీదే. అదే ఆధారం, అదే మీకు ఆయతనం, అదే సబ్స్ట్రేటం, అదే అనుసూచం, అదే స్క్రీన్. కానీ మామూలుగా ముందు అదిగా ప్రపంచంలో లౌకిక అన్నిటి మీద ఆధారపడుతూనే ఉండాలన్నమాట. నాకు ఇంత డబ్బు ఉంది కదా, లేకపోతే నాకు ఇంత ఆరోగ్యం ఉంది కదా అనుకున్నా ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు? మళ్ళీ ప్రపంచం ఇచ్చింది ఆ డబ్బు. అవును, ప్రపంచం ఇచ్చింది. అంతేకాకుండా ప్రపంచం మీద డబ్బు సంపాదించడానికి ఆధారపడమే కాకుండా అవి ఉంటే మాత్రం ఇంట్లో 4 సామాన్లు కావాలి అనుకుంటే, ఇప్పుడు భోజనం కావాలంటే వంట చేసేవాళ్ళు ఇంకో మనిషి కావాలి, లేకపోతే ఆ సామాన్లు తెచ్చేవాళ్ళు కావాలి, పండించేవాడు కావాలి, రైతు కావాలి. అలా ఎన్నో ఉంటాయి. నేను ఆహారం కొనుక్కుంటాను కదా అంటే ఎక్కడ దొరుకుతుంది? ఎవడో చేస్తే కదా వస్తుంది ఆహారం. అదే అమ్మేవాడు ఉండాలి, అవి తయారు చేయాలి, అమ్మేవాడు ఉండాలి. అలాగా అన్ని రకాలు అంచేత మరొక ఎవరి మీద ఆధారపడకుండా అవ్వదు. మనకి తెలుగులో ఒక చిన్న సామెత ఉందన్నమాట, బంగారు పళ్ళానికైనా గోడ చేర్పు కావాలని. అంచేత దేనికి ఒక ఆధారం లేకుండా ఏది ఉండలేదు, ఎంత గొప్పవాళ్ళైనా ఎంత ఇదైనాను. బాగుంది సార్. శాంతిమంత్రం చదవమంటారా? ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా,
భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిः యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. నమస్తే సార్, అందరికీ నమస్కారం. నేను చేస్తున్నా అందరికి. అలాగే సార్.